నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్ అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 107వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్లో ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. నమస్తే సాయి. నమస్తే సార్. మన డిస్కషన్లోకి వెళ్లే ముందు గత వారం 106వ ఎపిసోడ్లో వచ్చిన కొన్ని కమెంట్స్ని ర్యాండమ్గా పిక్ చేయడం జరిగింది. వాటిని వీక్షిద్దాం. చూసారు కదా, 106వ ఎపిసోడ్లో వచ్చిన కొన్ని కమెంట్స్ని నేను మీకు చూపించడం జరిగింది. అండ్ ఈ వారం డిస్కషన్లోకి వెళదాం. అందులో మొదట పాజిటివ్ అంశాల్లోకి వెళదాం. సార్, ఫస్ట్ పాజిటివ్ అంశము ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన. ఇది నిజంగా ఒక గొప్ప అరుదైన గౌరవం లాగానే మనం భావించాలి అని చెప్పుకోవచ్చు. అండ్ గత వారం కూడా మీరు చెప్పారు బాస్టిల్ డే పరేడ్కి మోదీ గారు వెళుతున్నారు అనే అంశాన్ని. అండ్ ఈ పర్యటనలో హైలైట్స్ ఏంటి? ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించి కీలకమైన ఒప్పందాలు, అదేవిధంగా సిగ్నిఫికెంట్గా కనబడుతున్నటువంటి అంశాలు ఏంటి? మనకు అమెరికా పర్యటన చేసి ఆయన రాగానే ఆల్మోస్ట్ నెల తిరగకనే మనం ఫ్రాన్స్కి వెళ్ళడము, దాంట్లో కూడాను వాళ్ళ నేషనల్ డే అయిన బెస్టైల్స్ డే పరేడ్లో ఆయన పాల్గొనడము, దాంట్లో చీఫ్ గెస్ట్గా వెళ్ళడం అనేది చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే ఈరోజు మనకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఫ్రాన్స్ మనకు అందరికంటే ఎక్కువ మనల్ని సపోర్ట్ చేస్తున్న దేశం ఏదైనా ఉంటే ఫ్రాన్స్. ఇన్ఫ్యాక్ట్ మనకు యుఎస్ఏ కావచ్చు, యూకే కావచ్చు 2 సార్లు ఆలోచన చేస్తాయేమో మనకు వ్యతిరేకంగా వచ్చే రెజల్యూషన్స్ని వాళ్ళు తిరస్కరించడానికి. మొట్టమొదట మన పక్షాన్ని నిలబడుతున్నది ఫ్రాన్స్. అలాగే మనకు చాలా టెక్నాలజీ ఇచ్చారు వాళ్ళు. రఫైల్ మనం కొనుక్కున్న తెలిసిన విషయమే. అలాగే మనకు స్కార్పియన్ క్లాస్ సబ్మరీన్స్ మనం వాళ్ళ దగ్గర తీసుకున్నాము. గతంలో మనకు ఎన్నో ఎయిర్క్రాఫ్ట్స్, ఎన్నో టెక్నాలజీ వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అంబాసిడర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, భారతదేశానికి ఏ దేశము ట్రాన్స్ఫర్ చేయని అంత టెక్నాలజీ మేము భారతదేశానికి ట్రాన్స్ఫర్ చేసామని చెప్పారు ఆయన. అంటే ఇప్పుడు అమెరికాకు ధీటుగా, అమెరికాకు పోటీగా ఫ్రాన్స్ మనకు టెక్నాలజీ ఇచ్చి మనతోటి ఒక విధమైనటువంటి వాణిజ్యం పెంచుకునే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే మోదీ గారిని పిలవడం, మోదీ గారికి అంత బ్రహ్మరథం పట్టడం జరిగింది. అక్కడ వాళ్ళ ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేయడము, ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రెసిడెంట్ ఆయన షామ్స్ ఎలిసే ప్యాలెస్లో మోదీ గారిని రిసీవ్ చేయడం, ఘన స్వాగతం పలికారు. బస్టాల్ డే పెరేడ్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. రమారమి 250 పైబడి మన సైనికులు త్రివిధ దళాల నుంచి వెళ్ళి అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే మన రఫైల్స్ అంటే అఫ్కోర్స్ కొన్నది మనం ఫ్రాన్స్ దగ్గర కొనుక్కున్నాము, దాన్ని మనం భారతీయ మన వాయుసేనకు సంబంధించినటువంటి చాలా అప్గ్రేడ్స్ చేసుకున్నాము. దాంట్లో మనము ఆ టెక్నాలజీస్ పెట్టుకున్నాము. అటువంటివి 2 రఫైల్స్ కూడా వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మధ్యలో రీఫ్యూలింగ్ చేసుకొని భారతదేశం నుంచి అది 10 గంటల ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నాం. ఓకే. సో భారతదేశానికి అంత పెద్ద పీట వేయడం అన్నది ఫ్రాన్స్ చేసింది. దాని యొక్క సిగ్నిఫికెన్స్ మనం అర్థం చేసుకోవాలి. యూరోప్లో ఉన్న దేశాల్లో జర్మనీ, ఫ్రాన్సే అన్నిటికంటే పెద్ద దేశాలు. దాంట్లో మనకు జర్మనీ అన్నది కంప్లీట్గా అమెరికా ఎలా చెప్తే అలా వినాలి. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత వాళ్ళ చట్టాలన్నీ కూడా అమెరికా డిక్టేట్ చేస్తుంది లిటరల్గా. కాకపోతే ఫ్రాన్స్ కొంత ఇండిపెండెంట్ స్టాండ్ తీసుకునేటువంటి దేశం కాబట్టి వాళ్ళతో మన మైత్రి చాలా కీలకమైంది. దీంట్లో ఇంకేం చేశారంటే ఆయన ఇప్పుడు 3 స్కార్పియన్ క్లాస్ సబ్మరీన్స్ మజిగన్ డాక్స్ లిమిటెడ్ ముంబైలో తయారు చేయడానికి దానికి వాళ్ళు ట్రాన్స్ఫర్ టెక్నాలజీ వాళ్ళు ఇవ్వబోతున్నారు. ప్లస్ దీంట్లో ఇండిజినస్ ప్రోడక్ట్ అంటే మన భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ చాలా దాంట్లో ఇంప్రూవ్ చేసి ఇంకో అడిషనల్ 3 సబ్మరీన్స్కి ప్రభుత్వం దాన్ని ఆమోద ముద్ర వేసిన దానికి. అంటే మన నావికా దళాన్ని బలపరుస్తున్నారు. ఇండియన్ ఓషన్ రీజియన్లో మన బలం పెంచుకునే దిశగా పావులు కలుపుతున్నారు. మనం గత గ్లోబల్ రౌండప్లో 2 గ్లోబల్ రౌండప్ క్రితం మనం చర్చించుకున్నాం కూడా. మనకు అమెరికా పర్యటన తర్వాత ఇండియన్ ఓషన్ రీజన్కి అంతా కూడాను భారతదేశానికి అమెరికా మనల్ని ఇక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని మనకు అది ఫ్రీగా వదిలేసినట్టు మనం చర్చించాం మనం. దాని దృష్టిలోనే ఇవి కూడా ఇక్కడ కూడా ఫ్రాన్స్లో జరుగుతున్నాయి.
చాలా కీలకమైన నిర్ణయం మోదీ గారు ఏం చెప్పారంటే యూపీఐ, భారత యూపీఐ అక్కడ ఫ్రాన్స్లో ఇప్పుడు చలామణి అవ్వబోతున్నది. ఐఫిల్ టవర్లో పైన మీరు వెళ్ళి రూపాయలతో మీరు పే చేయొచ్చు యూపీఐ వాడుకొని అని ఆయన చెప్పిన స్టేట్మెంట్ మనం విన్నాం. అంటే యూరోప్లో మొట్టమొదటి దేశము ఇండియన్ కరెన్సీ రూపాయితోటి మన యూపీఐ వాడి ట్రాన్సాక్షన్ చేసేది మొట్టమొదటి దేశం ఫ్రాన్స్ అవ్వబోతున్నది. అది ఐఫిల్ టవర్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేయబోతున్నారని ఆయన చెప్పారు. అలాగే మన విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసే విద్యార్థులకి 5 సంవత్సరాలు అక్కడ వర్క్ పర్మిట్ కూడా ఇవ్వబోతోంది అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. కాబట్టి ఇది చాలా సిగ్నిఫికెంట్ మూవ్. ఈ 2 దేశాల మధ్యన ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైంది. దీంట్లో మనకి ఇన్ని వస్తున్నాయి కదా, మరి ఫ్రాన్స్కి ఏమొస్తుంది అని కూడా అడగాలి కదా. ఫ్రాన్స్కి ఏమొస్తుంది అంటే ఫ్రాన్స్కి ఇండియన్ ఓషన్ రీజన్లో వాళ్లకు ఇన్ఫ్లుయెన్స్ కావాలి. మనం క్వాడ్ కావచ్చు, ఇటువంటి ఇతరత్రా కూటములన్నింటిలో కూడా ఫ్రాన్స్ లేదు. కానీ వాళ్ళు మొరీషియస్ దగ్గర 2-3 దీవులు కావచ్చు, ఇతరత్రా వాళ్ళ బేసెస్ ఇండియన్ ఓషన్ రీజన్లో కూడా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ చాలా ఒక బలమైనటువంటి ప్రెజెన్స్ ఉండాలి అని కోరుకుంటున్నారు. అది భారతదేశం వల్లనే సాధ్యమవుతుంది. అందుకనే ఇప్పుడు ఇమాన్యుయల్ మాక్రాన్ మోదీ గారు మాట్లాడే దాంట్లో స్ట్రాటజిక్ ఇష్యూస్ కూడా ఇండియన్ ఓషన్ రీజన్ సంబంధించి వాళ్ళు మాట్లాడబోతున్నారు. ఓకే, ఈ పర్యటన అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత మనం దాన్ని మెల్లిమెల్లిగా దాంట్లో వచ్చేటువంటి అన్ని చెప్పరు బయటికి, క్రమేపీ మనకు తెలుస్తుంది. రాబోయే గ్లోబల్ రౌండ్ అప్ ఎపిసోడ్స్ మనం డిస్కస్ చేద్దాము. కానీ ఇది చాలా సిగ్నిఫికెంట్. ఇది మనకు 2 దగ్గర నుంచి సెక్యూరిటీ వస్తుంది. అమెరికా నుంచి వస్తుంది, ఫ్రాన్స్ నుంచి వస్తుంది. దీనికి కారణం ఏంటంటే మనమే ఇండియన్ ఓషన్ రీజన్ అంతా కూడాను ఒక సెక్యూరిటీ గార్డ్గా మనం ఎదగబోతున్నాం. వెరీ నైస్ సార్. అండ్ ఒకవైపు మీరు చాలా పాజిటివ్గా దీని అంశాన్ని మీరు చెప్పారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ మన విపక్షాల నుంచి సన్నాయి నొక్కులు వినిపిస్తూనే ఉన్నాయి. జనరల్గా ఇప్పుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి ఆయన వాళ్ళ కీలకమైనటువంటి నాయకుడు ఇచ్చిన స్టేట్మెంట్ రాఫెల్ ఏదో కుంభకోణం ఉందని దాని గురించి మాట్లాడడం. అండ్ వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అండ్ ఒకవైపు ఏమో రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతున్నాయి ఆయా దేశాలు. ఈవెన్ మొన్న అమెరికా కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఫ్రాన్స్ కావచ్చు, అనేక దేశాలు భారత ప్రధాని స్థాయిలో ఆయనకి ఒక గౌరవాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే అదే టైంలో దాన్ని తగ్గించే విధంగా చేస్తున్న ప్రయత్నాలను ఎట్లా చూస్తారు? సుర్జేవాలా ఇచ్చిన స్టేట్మెంట్ వెనకాల ఒక ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఆధారంగా ఆయన ఇచ్చారు స్టేట్మెంట్. జూలై 11న అక్కడ ఉన్నటువంటి ఒక మీడియా ఏం చెప్పిందంటే, మీడియా రిపోర్ట్లో ఏమొచ్చిందంటే రఫాయిల్కి సంబంధించినటువంటి ఈ ట్రాన్సాక్షన్లో జరిగిన కొన్ని కుంభకోణాలు ఇవి వాళ్ళ కోర్టు పరిశీలనలో ఉంది, కోర్టు దీని గురించి ఆరా తీస్తోంది అని చెప్పి ఆ రిపోర్ట్ చెప్పడం జరిగింది. దాని ఆధారంగా సుర్జేవాలా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కానీ ఆ ట్రాన్సాక్షన్ అంటే ఈ యొక్క సోకాల్డ్ ఘోటాలా ఎప్పుడు జరిగింది అంటే మోదీ గారు రాక ముందర జరిగింది. మోదీ గారు వచ్చి దీని రఫైల్ డీల్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయక ముందర కాంగ్రెస్ హయాంలో దీనికి సంబంధించి కొంత మధ్యవర్తులను పెట్టి ముడుపులు చెల్లించారు అన్నటువంటి అభియోగం ఉన్నది. దాని మీద ఫ్రాన్స్లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. కానీ దాన్ని దాచిపెట్టి ఈ ప్రభుత్వం చేసినట్టు వీళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అందుకని దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశ యొక్క ఎదుగుదలని చూడలేనటువంటి వాళ్ళు, సహించలేనటువంటి వాళ్ళు, భారతదేశం ఎదగకూడదు అని కోరుకునేటువంటి శక్తులు కాంగ్రెస్ లాంటి శక్తులను ఇక్కడ వాడుకుంటున్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి అది. గతంలో కూడా చౌకీదార్ చోర్ హే అని చెప్పేసి రఫాయిల్ కుంభకోణంలో పెద్ద అల్లరి చేస్తే కనుక సుప్రీంకోర్టు నుంచి వీళ్ళకి చివాట్లు పడిన తర్వాత కానీ వీళ్ళు ఊరుకోలేదు. బహుశా ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు చేస్తే మళ్ళీ వాళ్ళకు దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉండదు వాళ్ళకు. ప్రజలు ఎలాగో తిరస్కరిస్తున్నారు వీళ్ళని. కానీ మన రక్షణ, మన దేశ రక్షణ, మన సైనిక సిబ్బందికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చేటువంటి చర్యలు ఏది చేసినా అందరూ కూడా దేశంలో దాన్ని సమర్థించాలి. కానీ దాన్ని వ్యతిరేకిస్తే కనుక దేశం హర్షించదు, దేశానికి మంచిది కాదు. అది కాంగ్రెస్ దీన్ని ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత వాళ్ళకి మంచిది, దేశానికి మంచిది. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. యాక్చువల్లీ ఇది చాలా గొప్ప వార్త. ముస్లిం వరల్డ్ లీగ్కి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీం అల్ ఇస్సా ముస్లిం వరల్డ్ లీగ్కి సెక్రటరీ, ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది మోదీని ఆయన ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడడం జరిగింది.
యాక్చువల్లీ చాలామంది లీడర్స్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఒక వరల్డ్ ముస్లిం లీగ్కి సంబంధించినటువంటి వ్యక్తి, కీలకమైన వ్యక్తి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు? మత సామరస్యానికి మోదీ చేస్తున్న కృషి అమోఘం అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవైపు ఏమో మైనారిటీల హక్కులు వీటి గురించి మోదీని దూషించే వాళ్ళేమో ఒకవైపు ఉన్నారు, బట్ అదే వరల్డ్ ముస్లిం లీగ్కి సంబంధించినటువంటి వ్యక్తులేమో ఆయన పొగుడుతూ ఉన్నారు. కరెక్ట్. ఈయన ఈసా ఎవరైతే అల్ కరీం వీసా మన అబ్దుల్ కరీం ఈసా అన్నటువంటి వ్యక్తి, ఆయన మోదీ గారిని కలిశారు. భారతదేశానికి వచ్చి ఆయన కలవడం జరిగింది. సుదీర్ఘంగా మోదీ గారితో చర్చించిన తర్వాత చాలా ఆయన ఇచ్చిన పదాలు ఏంటంటే ప్యాషనేట్ పర్స్పెక్టివ్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అంటే దీని మీద చాలా భావుకంగా మాట్లాడారు ఆయన. దీని మీద ఆయనకు చాలా అవగాహన ఉన్నది. దీని మీద ఎంతో ఆయనకు ఒక విధమైనటువంటి ఫోకస్ ఉన్నది మోదీ గారికి. ఈ మత సామరస్యం అన్నది ఆయన చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఆయన నేను గౌరవిస్తున్నాను. ఆయనకు ఉన్నటువంటి మత సామరస్యత, ఆయనకు ఉన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో దాన్ని నేను అభినందిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పారంటే మతాల మధ్యన ఘర్షణ లేకుండా ఉండే ఒక విధమైనటువంటి డయలాగ్ చేయడానికి మేము కూడా సుముఖత చూపిస్తున్నామని చెప్పారు ఆయన. ఇంకా ఏం చెప్పారు, ఈ ఏ మతం నుంచి అయినా కానీ కూడా విద్రోహం కానీ లేదా టెర్రరిజం కానీ ఇలా ఇటువంటి వైలెన్స్ చేసేది ఎవరైనా కానీ దానికి కారణాలు ఏవైనా కానీ దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పారు. అంటే ఇస్లామిక్ టెర్రరిజం పేరు చెప్పకుండా దాన్ని కూడా ఆయన అడ్మిట్ చేశారు. ఒకవేళ భారతదేశంలో అటువంటి ఏమైనా జరిగితే కనుక దాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పడం జరిగింది. సో ఈ అంత పాజిటివ్గా చెప్పేసరికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఉలేమాలు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పర్సనల్ లా బోర్డు మరి ఎలా చెప్తారో మనకు తెలియదు. ఇప్పుడు మనకు యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి పెద్ద చర్చలు జరుగుతున్నాయి దేశంలో. యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది ముస్లింకి వ్యతిరేకం కాదు, స్త్రీల యొక్క హక్కుల వాడిని కాపాడడానికి సంరక్షించడానికి కోసం చేస్తున్నాము అన్న విషయం వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అది వాళ్ళ ముస్లిం లీగ్ సంబంధించినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం లీగ్ సంబంధించిన సెక్రటరీయే మోదీ గారి యొక్క అభిప్రాయం దాని గురించి చెప్పారు. చిన్న చిన్న ఘటనలు ఇంత పెద్ద 140 కోట్ల దేశంలో ఎక్కడో చిన్న చిన్న ఘటనలు జరుగుతాయి. సెలెక్టివ్గా ముస్లింలకినే పీడిస్తున్నారు అని చెప్పడం తప్పు. అది అలాగే హిందువులను కూడా ముస్లింలను పీడించినటువంటి ఉదంతాలు ఉంటాయి. వాటిని సెలెక్టివ్గా చేయడం చాలా తప్పు. ఈయన ఓవరాల్ పిక్చర్ చూసి భారతదేశాన్ని, మోదీ గారిని అభినందించారు. ఇది ఒక మంచి పాజిటివ్ సైన్ గా మనం తీసుకుందాం. రైట్ సార్. ఇక నెక్స్ట్ బ్రహ్మోస్ CEO అతుల్ రానే కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్లీ మీరు గ్లోబల్ రౌండప్లో చాలాసార్లు మీరు చెప్పారు, బట్ దానికి కొంచెం అఫ్కోర్స్ ఎస్ శంఖంలోకి వస్తే కానీ తీర్థం కాదన్నట్టుగా బ్రహ్మోస్ CEO చెప్పడం అనేది ఇప్పుడు వార్త. సో అతుల్ రానే గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే చైనాకు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిజైల్ని ఇంటర్సెప్ట్ చేయలేదు, అంటే దీన్ని కట్టడి చేయలేదు అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. నిజంగా చెప్పాలంటే బ్రహ్మోస్ గురించి మీరు అనేక సార్లు గ్లోబల్ రౌండప్లోనే అనేక పర్యాయాలు మీరు దాని గురించిన డీటెయిల్స్ చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ బ్రహ్మోస్ CEO ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మీరు ఎట్లా చూస్తారు? మీ అభిప్రాయం ఏంటి? అతుల్ దినకర్ రానే బ్రహ్మోస్ ఏరోస్పేస్ యొక్క CEO, ఆయన ఇప్పుడు అఫీషియల్గా దానికి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆయన ఏం చెప్పారంటే చైనా దగ్గర ఉన్నటువంటి S-400 డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది బ్రహ్మోస్ని డిటెక్ట్ చేయలేదు, బ్రహ్మోస్ని ఆపలేదు అని స్పష్టంగా చెప్పారు ఆయన. ఈ విషయం మనకు ఎప్పటి నుంచో తెలుసు. అది S-400 టెక్నాలజీ కూడా రష్యన్ టెక్నాలజీ, బ్రహ్మోస్ టెక్నాలజీ కూడా రష్యన్ టెక్నాలజీ. రెండు రష్యా నుంచే వచ్చాయి మనకు. బ్రహ్మోస్, బ్రహ్మపుత్ర, మాస్కో నదులు రెండింటి పేరు మీద బ్రహ్మోస్ వచ్చింది. కానీ S-500 టెక్నాలజీ రష్యా దగ్గర ఉంది, వాళ్ళు చైనాకి ఇవ్వలేదు. S-500 మనకు ఆఫర్ ఇచ్చారు, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు అని మనకు ఆఫర్ ఇచ్చారు, కానీ మేము ఇంకా కొనలేదు. అది మన దగ్గర కూడా S-400 ఉన్నది, చైనా దగ్గర కూడా S-400 ఉన్నది, పాకిస్తాన్ దగ్గర S-300 ఉంది. S-300 చైనా ఇచ్చింది, రష్యా ఇవ్వలేదు, కానీ చైనా పంపించింది అక్కడికి. ఈ టెక్నాలజీస్ అన్నిటికీ వీటిని తప్పించుకొని ఛేదించి వెళ్ళి కొట్టగలిగినటువంటి క్షమత బ్రహ్మోస్లో రష్యానే పెట్టింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర హైపర్సానిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి మనకిచ్చిన టెక్నాలజీ చైనాకి ఇవ్వలేదు. ఈరోజు ప్రపంచంలో ఏ మిసైల్కైనా చైనా భయపడుతుంది అంటే బ్రహ్మోస్కి మాత్రమే. అందుకనే మనం అరుణాచల్ ప్రదేశ్లో, లద్దాఖ్లో ఫార్వర్డ్ పొజిషన్స్లో మనం బ్రహ్మోస్ పెట్టాం. మనం వాడికైనా ఎటువంటి దుశ్చర్య చేసినా ధీటుగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ S-400 మనం వాళ్ళని ఆపలేవు. మనం వాళ్ళని మించినటువంటి బలం మనం చేకూర్చుకున్నాం. మన దగ్గరే ఉండడం కాదు, చైనా యొక్క దుశ్చర్యల వల్ల బాధపడుతున్న దేశాలు కూడా మనం బ్రహ్మోస్ ఇస్తున్నాం. ఫిలిప్పైన్స్కి ఇచ్చాం, ఇప్పుడు వియట్నాంతో మాట్లాడుతున్నాం.
ఇతరత్ర దేశాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం మనం. అలాగే మన సబ్మెరీన్స్లో కావచ్చు, మన షిప్పుల్లో కావచ్చు బ్రహ్మోస్ పెట్టాం. ఈ యుద్ధ విన్యాసాలు చేయడానికి ఆసియాన్తో లేదా ఇండోనేషియాతో వీళ్ళతో యుద్ధ విన్యాసాలు చేయడానికి మనం వెళ్తున్నాం. కాబట్టి రేపటి రోజు సౌత్ చైనా సీ నుంచి కూడా మనం చైనాని ఎదుర్కోగలిగినటువంటి ఒక కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నాం మనం. సో చైనాని కౌంటర్ చేస్తున్నటువంటి భారత శక్తి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని గురించి ఎవరు ఎక్కువ మాట్లాడరు. మనం కూడా స్ట్రాటజీగా ఊరుకున్నాం. కానీ ఈ స్టేట్మెంట్ ఎవరైతే అతుల్ రాణి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే చాలా చాలా సిగ్నిఫికెంట్. ఇది కరెక్ట్. నిజంగా చైనాకి మాత్రం దీని తర్వాత ముచ్చెమటలు పట్టడం ఖాయం. కానీ చూద్దాం, వాళ్ళు ఊరుకోరు కదా, దాన్ని ఏదో కౌంటర్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. బహుశా రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చి S-500 కోరుకుంటారా, అంత లోపల మనమే దీన్ని అప్గ్రేడ్ చేసి ఇప్పుడు బ్రహ్మోస్ ఆల్మోస్ట్ 95% భారతదేశం టెక్నాలజీ మనం తీసేసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ ఏదైతే ఉండబోతున్నదో దాంట్లో బహుశా S-500ని కూడా మనం తప్పించుకొని కొట్టగలిగినటువంటి క్షమత ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతున్నది. రాబోయే రోజుల్లో రష్యా టెక్నాలజీ మనం కంప్లీట్గా ఇండిజినైజ్ చేయబోతున్నాము. కాబట్టి చూద్దాం, చైనాని ఎదుర్కొనేటువంటి క్షమత మన దగ్గర ఈరోజు ఆల్రెడీ ఉన్నది. మనం అందరం కూడా గర్విద్దాం. ఎస్ సార్. ఇక నెక్స్ట్ గోల్డ్మన్ సాక్స్ రిపోర్ట్. ఇది నిజంగా చాలా అద్భుతమైన అంశము. సరే, ఇప్పటి నుంచే మనం చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము భారతదేశం విశ్వగురు స్థానం వైపు అడుగులు వేస్తోంది. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీగా నిలిచే రోజులు ఎప్పుడు వస్తాయి అనేది అందరి ఆశ. సో గోల్డ్మన్ సాక్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రస్తుత భారత అభివృద్ధి రేటును పరిగణలోకి తీసుకుంటే కనుక 2075 కల్లా 2075కి ఇండియా సెకండ్ లార్జెస్ట్ గ్లోబల్ ఎకానమీ అవుతుందనేది వాళ్ళు చెప్పే మాట. యుఎస్ని కూడా మనము అధిగమిస్తాము అనేది ఒక లెక్క. సో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అనేది అది చాలా తక్కువగా అనిపిస్తుంది నాకు. మీరు కూడా దాన్ని అంగీకరించరేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఎస్, మనం వీఆర్ గ్రోయింగ్ అని చెప్పడానికి ఈ గోల్డ్మన్ సాక్స్ లాంటి ఒక అతిపెద్ద అత్యున్నత క్రెడిబుల్ సంస్థల ఇచ్చిన రిపోర్టు నిజంగా డెఫినెట్గా మనకు ఆధారభూతం అవుతుంది. బట్ భారత్ అభివృద్ధి బాటలో ఉంది, చాలా ఫాస్ట్గా గ్రో అవుతోంది. ఫాస్ట్గానే మనము అత్యున్నతమైనటువంటి సంపన్నమైనటువంటి దేశాల జాబితాలోకి మనం కూడా చేరుకోబోతున్నాము అనడానికి ఇది ఒక సంకేతంగా చూడాలా? సరే, నంబర్స్ అదంతా మీరు మీ విశ్లేషణ చెప్పండి. వాళ్ళు ఇచ్చిన నంబర్స్ మనం ఒకసారి చూసామంటే కనుక 2075కి చైనా $57 ట్రిలియన్ ఎకానమీ ఉండబోతోంది అని చెప్పారు. నంబర్ 1 స్థానంలో ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. ఓకే. భారతదేశం $52.5 ట్రిలియన్ ఉండబోతుందని చెప్తున్నారు. అమెరికా 51.5, అంటే మనకంటే $1 ట్రిలియన్ తక్కువ ఉండబోతున్నారు వాళ్ళు. 2075కి అమెరికాని అధిగమించబోతున్నామని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళ తర్వాత ఎంటైర్ యూరో జోన్ కలిపితే కూడా $30 ట్రిలియన్, $30.3 ట్రిలియన్ మాత్రమే ఉండబోతుందని చెప్తున్నారు. ఈ 4 తీసేస్తే కనుక తర్వాత జపాన్ $7 ట్రిలియన్ ఉండబోతోంది 2070. అంటే మనకు కాంపిటీషన్ లిటరల్గా లేదు, ఆ గ్యాప్ అంత పెరిగిపోతుంది. ఇది వాళ్ళ విశ్లేషణ. దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే చైనా డేటాను మనం నమ్మలేము. చైనా చాలా సెలెక్టివ్గా వాళ్ళకి కావాల్సిన డేటా ఇస్తున్నారు, మిగతా డేటా ఇవ్వట్లేదు. వాళ్ళ డెమోగ్రాఫిక్ షిఫ్ట్ ఏదైతే ఉన్నదో, వాళ్ళ మొత్తం ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఎలా పడిపోయిందో, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఎలా పడిపోయాయో, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పడిపోతున్నాయో, ఇవన్నీ కనుక పరిగణనలో తీసుకున్నామంటే షీ జిన్పింగ్ కనుక మళ్ళీ ఇంకొక టర్మ్ కూడా గెలిచాడంటే కనుక అది భారతదేశానికే చాలా శుభపరిణామం నేను భావిస్తాను. అల్టిమేట్గా వాళ్ళ ఎకానమీ అంతా కూడాను స్లో డౌన్ అయిపోతున్నది. ఇటువంటి పరిస్థితులలో నా అంచనా ప్రకారం 2075కి ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో, అంటే మొదటి స్థానంలో భారతదేశం ఉండబోతున్నది. చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగి వాళ్లకు పనిచేసేటువంటి వర్క్ ఫోర్స్ తగ్గిపోతుంది. కాబట్టి బహుశా వాళ్ళు 2వ స్థానమో లేదా 3వ స్థానంలో ఉన్న ఆశ్చర్యం పడను. కాబట్టి ఈ గోల్డ్మన్ సాక్స్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, చైనాకు వ్యతిరేకంగా మాట్లాడరు వీళ్ళు. చైనా దగ్గర నుంచి వచ్చే డేటా కూడా చాలా సెలెక్టివ్ డేటా తీసుకుంటారు వీళ్ళు. భారతదేశం కావచ్చు, యూరో జోన్ కావచ్చు, అమెరికా కావచ్చు, మన నంబర్స్ అన్నీ పారదర్శకంగా ఉంటాయి. ఎందుకంటే మన డెమోక్రసీ కాబట్టి మనం ఎక్కడ దాచిపెట్టాము, మన డేటా అంతా కూడాను ఎవరైనా దాన్ని విశ్లేషించవచ్చు, ఎవరైనా చూడవచ్చు. కాబట్టి నా అంచనా ప్రకారం అయితే మాత్రం తప్పకుండా 2075లో భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉండబోతున్నది. ఇంతలోపు 2024-25లోనే మనం $4 ట్రిలియన్ మార్క్ దాటబోతున్నాం. మనం 2047కే మనం 3వ స్థానంలో రాబోతున్నాం. మనం అంటే జర్మనీని, జపాన్ కూడా అధిగమించబోతున్నాం మనం. ఓకే, తప్పకుండా ఇది చాలా పాజిటివ్ సైన్. దాన్ని వాళ్ళు అంగీకరించక తప్పట్లేదు వాళ్ళకు.
మనకు తెలుస్తూనే ఉన్నది. సో నేను ఒకసారి సరే ఓకే, ఇప్పుడు దీనికి కొంచెం కొనసాగింపుగా అడుగుతాను. మనం చాలాసార్లు ఆఫ్ స్క్రీన్ చాలాసార్లు మాట్లాడుకున్నాం సార్, బట్ స్టిల్ ఇప్పుడు మన ప్రేక్షకులకు కూడా ఒకసారి చెప్పాలనిపించింది. సో ఇప్పుడు గోల్డ్మాన్ సాక్స్ లాంటి సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం 2075కి మనం ఒక నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 వాట్ ఎవర్ ఇట్ మేబీ, సో ముఖ్యమైన దేశాల జాబితాలోకి మనం వెళ్ళబోతున్నామని. సో మనము సరే అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి అంటే కనుక, అంటే జనరల్గా బేసిక్ నెసెసిటీస్ గురించి చిన్న చిన్న వాటి గురించి ఆధారభూతం కాకుండా, అండ్ దాన్ని ఏమంటారు, ఒక రకంగా చెప్పాలంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉండి చిన్న చిన్న అంశాల గురించి ఎవరి గురించి ఆధారపడకుండా ఒక పరిపుష్టమైన సమాజాన్ని నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తున్న టైంలో ఎన్ని $1 ట్రిలియన్ ఎకానమీ అయితే ఆ రోజు వస్తుంది, అది ఎంతలో మనం సాధించవచ్చు? ఇప్పుడు మనం 2023లో ఉన్నాం. బై 2030 లేదా 2040, ఇప్పుడు మనం అమృత్ కాల్ అంటున్నారు కదా, 2047కి మనం ఏ పొజిషన్లో ఉండొచ్చు? యాక్చువల్గా ఇది చాలా ట్రికీ క్వశ్చన్ ఇది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ పావర్టీ, అతి దారిద్ర్యం అన్నటువంటి ఏదైతే వాళ్ళు పరిగణిస్తారో ఎకానమిస్ట్స్, దాన్ని అధిగమించాం మనం. ఇన్ఫ్యాక్ట్ మనకు కరోనా కాలంలో కూడా, అంటే దానికి 4 క్వార్టర్స్ కంటిన్యూస్గా కనుక మనం ఆ సంఖ్యని మనం చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంచగలిగామంటే కనుక మనం దాటినట్టే. 2%, 1%, 1.5% ఆ రేంజ్లో ఉంది. అంటే కరోనా కాలంలో కూడా మన దగ్గర ఎక్స్ట్రీమ్ పావర్టీని మనం కంట్రోల్ చేసుకోగలిగాం. కాబట్టి మనకు అది ఆల్మోస్ట్ నిర్మూలన అయ్యింది. మనకున్న ప్రాబ్లం అంతా ఏంటంటే స్కిల్ సెట్స్. ఈరోజు మనకు డెమోగ్రఫీ ఉన్నది కానీ స్కిల్ సెట్స్ లేవు మన దగ్గర. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, మన మొత్తం చేసేదంతా కూడాను వెస్టర్న్ ఎకానమీకి సంబంధించినటువంటి కార్పొరేట్స్కి పనిచేస్తున్నాం. కానీ నిజమైన ఇన్నోవేషన్, ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇప్పుడు 100 యూనికార్న్స్ వచ్చినాయి. రమారమి ఒక 5,000, 7,000 సక్సెస్ఫుల్ మన స్టార్టప్స్ వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మొదలైనాయి. క్రమేపీ ఇంకో 4-5 సంవత్సరాలలో ఈ ఎకోసిస్టమ్ బిల్డప్ అయిన తర్వాత అప్పుడు మనకు నెక్స్ట్ లెవెల్, అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి నెక్స్ట్ పావర్టీ లెవెల్ మనం నిర్మూలించుకోగలుగుతాం. తర్వాత వచ్చేది మనకు ఏదైతే మనకు మిడిల్ క్లాస్ ఉంటుందో, మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయో వాళ్ళ మీద టార్గెట్. ఈరోజు పరిస్థితి అక్కడ అదే. స్కిల్ సెట్స్ అన్నది మనకు చాలా లోపిస్తున్నాయి. మనకు కావాల్సిన స్కిల్ సెట్స్ లేవు. మనకు ఉన్నటువంటి స్కిల్ సెట్స్ ఇప్పుడు మనం పిల్లలు చూస్తున్నాము, ఇంజనీరింగ్లో చదివి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్లు అమ్ముకుంటున్నారు. కానీ నిజంగా అంత ఆపర్చునిటీస్ ఉన్నాయా? కానీ మనకు కావాల్సిన స్కిల్ సెట్స్, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, స్పేస్ టెక్నాలజీ కావచ్చు, డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, వీటిలో మనకు మనుషులు లేరు. కాబట్టి ఈ మిస్ మ్యాచ్ అనేది కరెక్ట్ అవుతుంది. 4-5 ఏళ్లలో కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అయిన తర్వాత డిఫరెంట్ ప్రపంచానికి వెళ్ళబోతున్నాం మనం. నా అంచనా ప్రకారం బహుశా 2030 తర్వాత మనకు ఒక ట్రెజెక్టరీ అనేది చాలా నెక్స్ట్ గేర్ షిఫ్ట్ అయ్యి మనం ముందరికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకు. 2030 అంటే ఇంకొక టర్మ్ ఉందాం, బహుశా ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే మనం గేర్ చేంజ్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు మనకు ఉంటాయి. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మొన్న మధ్యన ఒక ఐఐఎం గ్రాడ్యుయేట్ ఒక టాక్లో నేను వింటూ ఉన్నాను. బేసికలీ ఆయన ప్రొజెక్షన్స్లో చెప్తుంది ఏంటంటే, మీరన్న లెక్క ప్రకారమే. సో మనం చాలాసార్లు ఈ గ్లోబల్ రౌండప్లో చర్చిస్తూనే ఉన్నాము. ఎన్ఆర్ఐస్, ముఖ్యంగా ప్రవాస భారతీయులు ఎవరెవరైతే విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్లకు మంచి ఆపర్చునిటీస్ ఈ కాలంలోనే మొదలవుతున్నాయి, ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. సో ట్రై టు ప్లాన్ యువర్, మళ్ళీ రిటర్న్ రావడానికి మీరు ప్లాన్ చేసుకోండి అని మనం చాలాసార్లు అంటూనే ఉన్నాం. అయితే దీంట్లో ఆయన ఆయించిన గణాంకం ఏంటంటే, బేసికల్లీ ఇప్పుడు డాలర్తో మన రూపీ ప్రైస్ వాల్యూ చూస్తే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ 80 నుంచి 83 రూపాయలు ఆ రేంజ్లో ఉంది. సో నంబర్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి, ఫాస్ట్గా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఒక 1-2 years గ్యాప్లోనే చాలా వరకు రూపీ వాల్యూ పెరిగిపోయి డాలర్తో మన కంపేర్ చేసుకుంటే మనము పెద్దగా మనం ఏం సంపాదించింది లేదు అనే ఒక పరిస్థితి వస్తుంది అనేది ఆయన చెప్తున్న అజంప్షన్. మీరు దాన్ని అంగీకరిస్తారా? అంటే మీరు కూడా ఒక 2 సార్లు అన్నారు ఈ డాలర్ గేమ్లో కొన్ని స్ట్రాటజికల్ డిసిషన్స్ వల్ల ఇదంతా జరుగుతుంది అని. కరెక్ట్. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఇక్కడ నుంచి ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి సెటిల్ అయిన చాలామంది కూడా ఏంటంటే అట్లీస్ట్ మనం కొన్ని డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, కొంత డబ్బులు మనం ఇండియాకి పంపించవచ్చు అనే ఒక భావన చాలామందికి ఉండి కూడా అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు.
ఆపర్చునిటీస్ ఒక అంశం అయితే, ఇంకొకటి ఏంటంటే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు కదా అనే ఒక అభిప్రాయం కూడా ఎక్కువ మందికి ఉంటుంది. సో ఇట్లాంటిది ఒక 1-2 years లోపలే డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది అనేది ఒక ఐఏఎం నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఒక అజంప్షన్. మీ అంచనా ఒకసారి. మనకు 2 విషయాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, డీ-డాలరైజేషన్ అనేది ప్రపంచంలో జరుగుతుంది. మనం మాట్లాడుతుండగానే జరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ రూబెల్ కావచ్చు, యువాన్ కావచ్చు, రూపాయి కావచ్చు, వీటితో ట్రేడ్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ గత వారంలో మనకు జరిగిన ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ ఏంటంటే భారతదేశము, బంగ్లాదేశ్ వీళ్ళిద్దరూ కూడాను రూపాయిలో ట్రేడ్ చేసుకోవడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సెప్టెంబర్కి అంతా టాకా రూపాయి కార్డ్స్ రాబోతున్నాయి. అంటే డాలర్ని కంప్లీట్గా పక్కన పెట్టేసాం. అలాగే మనం శ్రీలంకతో కూడా రూపాయలతో చేస్తున్నాం మనం. సో బంగ్లాదేశ్ అయిపోయింది, ఇంకా బంగ్లాదేశ్ అయిపోయింది. అలాగే మనం ఇతరత్ర దేశాలు మెల్లిగా మనం రూపాయిని పెంచే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం మనం. సో డీ-డాలరైజేషన్ జరగడం ఖాయం ఒకటి. రెండవది, గత సంవత్సరంలో మనం చూసామంటే, 2 సంవత్సరాలు చూసామంటే, ఒక్క డాలర్ మినహాయిస్తే మిగతా కరెన్సీస్ అన్నిటి మీద కూడా మనం మన బలం పుంజుకున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రిటిష్ పౌండ్ ఒకప్పుడు 1 పౌండ్ 100 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 80, 85, 90 రేంజ్లో ఉంది. అంటే మనం బలం పుంజుకున్నాం. అలాగే యెన్కి అగెన్స్ట్గా, అలాగే మనకు యూరోకి అగెన్స్ట్గా బలం పుంజుకున్నాం. ఒక డాలర్ మాత్రమే మనకు కొంత ఇబ్బందిగా ఎందుకు ఉందంటే కనుక, వాళ్ళ ఫెడ్, వాళ్ళ ఆర్బీఐ లాంటిది ఏదైతే వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఉందో, క్రమేపీ వాళ్ళు ఇంట్రెస్ట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెరగడంతో ఇది అయింది. అది ఎంతవరకు పెంచగలరు వాళ్ళు? ఇంతకంటే ఎక్కువ పెంచితే కానీ వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది అమెరికాలో. అందుకనే ఒక 2-3 సంవత్సరాలలో అమెరికాకు ఇబ్బందులు రాబోతున్నాయి. కాబట్టి మన మీద ప్రెషర్ తగ్గుతుంది. కాబట్టి దానివల్ల అంటే మనం స్పెషల్గా చేయనక్కర్లేదు. అమెరికాలోనే చాలా ఎకానమీ చాలా చేంజెస్ అవుతున్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దాని రిపర్కషన్స్ ఉండబోతున్నాయి. భారతదేశంలో కూడా ఆ రిపర్కషన్స్ చూడబోతాం మనం. వీళ్ళు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ మొదలు పెట్టారు. నేను ఇందాక చెప్పాను కదా, 100 పైబడి మనకు యూనికార్న్స్ వచ్చాయి. దీంట్లో ఎంతోమంది ప్రవాస భారతీయులు కూడా ఇన్వెస్ట్ చేశారు. గతంలో మా బంధువులు కానీ, మా మిత్రులు కానీ చాలామంది భారతదేశానికి వచ్చేవాళ్ళు, వాళ్ళ కుటుంబాన్ని కలుసుకొని వెళ్ళేవాళ్ళు, కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు కాదు. బ్యూరోక్రసీకి భయపడేవాళ్ళు, లేదా సింగపూర్లో పెట్టేవాళ్ళు, లేదా దుబాయ్లో పెట్టేవాళ్ళు, కానీ భారతదేశంలో వాళ్ళు పెట్టడానికి సుముఖత చూపించేవాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ పెడితే మనకు లాభాలు వస్తాయన్నటువంటి ఒక ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు కూడా వాళ్ళకి అంత సింపుల్గా లేదు సిచ్యువేషన్. బ్యూరోక్రసీ ఉన్నది, వాళ్ళకి చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కూడా. ఒక నాకు తెలిసిన మిత్రుడు ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామంటే ఆ కంపెనీ పేరు కూడా కంపెనీ లా బోర్డు నుంచి వాళ్ళకి అప్రూవల్ రాలేదు. ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. బ్యూరోక్రాటిక్ ఇబ్బందులు తప్పకుండా ఉన్నాయి. టాక్సేషన్ ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ నేను లేదని అనట్లేదు. కానీ నా అంచనా ప్రకారం ఎలక్షన్ అయిపోగానే బహుశా వాటిని కూడా స్మూతన్ అవుట్ చేసేటువంటి సూచనలే ఉన్నాయి మనకు. రాబోయే 2-3 సంవత్సరాలలో ఈ ట్రేడ్ అన్నది దేశాల మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా గణనీయంగా తగ్గబోతున్నాయి. కాబట్టి ఆపర్చునిటీ అన్నది మన దేశంలోనే ఉన్నది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. కాబట్టి వాళ్ళు ఆపర్చునిటీ ఇప్పుడు వచ్చి ఇన్వెస్ట్ చేశారంటే, ఇది నిజంగా ఎదిగినప్పుడు 3వ స్థానమో 2వ స్థానంకో వెళ్ళినప్పుడు వీళ్లకు దానివల్ల వచ్చేటువంటి రిటర్న్స్ చాలా గణనీయంగా ఉండబోతున్నాయి. అంత హై వాల్యుయేషన్ అప్పుడు వాళ్ళు వస్తే కనుక బహుశా వాళ్ళ రిటర్న్స్ తక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారంటే, రిస్క్ ఇప్పుడు తీసుకున్నారంటే గణనీయంగా వాళ్ళు పెరగబోతున్నారు. కానీ బట్ నేను ఒప్పుకుంటాను, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి, నేను కాదనట్లేదు. ప్రభుత్వం చేతనైనంత వరకు తగ్గించింది, కానీ ఇంకా ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయని మనం యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్, ఎస్ జయశంకర్ గారి 5 రోజుల పర్యటన ఇండోనేషియా అండ్ థాయిలాండ్లో జరుగుతోంది. సో దీని గురించి మీరేం చెప్తారు సార్? ఆసియాన్ దేశాల ఫారెన్ మినిస్టర్స్ సమావేశంతో పాటు ఇంకా అనేక మీటింగ్స్లో, బిమ్స్టెక్ మీటింగు, ఇట్లా రకరకాల మీటింగ్స్లో ఆయన పాల్గొనడం జరుగుతోంది. సో దీని ఉద్దేశం ఏంటి? భారత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పే లుక్ ఈస్ట్ పాలసీ, దానికి ఈ పర్యటన ఎంత మేర తోడ్పాటును అందిస్తుందంటారు? లుక్ ఈస్ట్ పివి నరసింహారావు గారు చెప్పారు, మోదీ గారు యాక్ట్ ఈస్ట్ పాలసీ చేశారు దాన్ని. యాక్ట్ ఈస్ట్, సారీ. సో ఇది చాలా కీలకమైంది. నేను కంటిన్యూస్గా చెప్తున్నాను, గత 3 గ్లోబల్ రౌండర్స్లో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ఇండియన్ ఓషన్ రీజన్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీ మొత్తం భారతదేశానికి అప్పచెప్తోంది అమెరికా. పర్ఫెక్ట్. ఇది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయన టంజానియాకి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళారు. ఇక్కడ 5 రోజుల పర్యటన. ఎక్కడెక్కడ వెళ్తున్నారు ఆయన ఆసియాన్ ఫారెన్ మినిస్టర్స్, మన సభ్యులం కాదు ఆసియాన్లో, కానీ మనం అక్కడ ఒక వ్యూవర్గా ఉండి వినొచ్చు. దాంట్లో ఈయన స్పీచ్ని ఇవ్వమంటే ఈయన ఏం చెప్పారంటే, ఆసియాన్ దేశం మాకు చాలా కీలకమైంది.
మా యాక్ట్ ఈస్ట్ పాలసీకి, ఇండో పెసిఫిక్ స్ట్రాటజీకి ఆసియాన్ ఒక స్తంభం లాంటిది, చాలా కీలకమైనది అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఆయన చేయబోయే మీటింగ్ ఏంటంటే మెకాంగ్ గంగా కోఆపరేషన్ అని ఒక ఇది ఉంది. అంటే మెకాంగ్, అక్కడ ఉన్నటువంటి మెకాంగ్, మన దేశంలో ఉన్న గంగా, ఈ మధ్యలో ఉన్న దేశాలన్నిటికీ కూడా కోఆపరేషన్, అంటే లిటరల్గా ఆసియాన్ దేశాల్లో సగం దేశాలు దాంట్లోనే వస్తాయి. వీటికి సంబంధించిన మీటింగ్లో ఆయన అటెండ్ అవ్వబోతున్నారు. మూడవది బిమ్స్టెక్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ కూడా ఒక రిట్రీట్ వెళ్ళబోతున్నారు ఆయన. ఇవన్నీ కూడా అంటే మన బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న దేశాలన్నింటినీ కూడా కలుపుకొని చర్చలు చేయబోతున్నారు ఆయన. కాబట్టి మన వీళ్ళందరికీ కూడా మెసేజ్ ఏమి వెళ్ళబోతుంది అంటే మేము ఉన్నాము, మీకు సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేస్తాము, మీకు చైనాతోటి మీరు ఇబ్బంది పడక్కర్లేదు, చైనా చెప్పరు కానీ చైనా ఇబ్బంది పడకుండా మేము మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలము అన్నటువంటి మెసేజ్ వెళ్ళబోతున్నది. అమెరికా నుంచి కూడా అదే మెసేజ్ రాబోతున్నది. అల్టిమేట్గా నేను చెప్పాను కదా, ఒక రీజనల్ పవర్గా భారతదేశం ఎదుగుతున్నది. ఇది నిజంగా దీని గురించి పెద్ద చర్చ జరగట్లేదు, కానీ మీరు అన్ని డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే కనుక అదే జరుగుతున్నది. మోదీ గారు యుఎస్ కాంగ్రెస్లో కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండియా విల్ బి ద నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఇన్ ఇండియన్ ఓషన్ అని స్పష్టంగా చెప్పారు. ఈజిప్ట్కి వెళ్ళారు, టాంజానియాకి వెళ్ళారు, పపువా న్యూ గినీకి వెళ్ళారు, ఇప్పుడు ఇండోనేషియా, థాయిలాండ్కి వెళ్ళి జయశంకర్ గారు వెళ్తున్నారు. మొత్తం ఇప్పుడు జరుగుతున్నటువంటి మోదీ గారు యూఏకి వెళ్ళబోతున్నారు. ఇవన్నీ కనుక మనం చూసామంటే కనుక జరుగుతున్నటువంటి పరిణామాలు వచ్చే 2 సంవత్సరాల్లో స్పష్టత వస్తుంది. భారతదేశం మాత్రం ఇక్కడంతా కూడా నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా ఒక రీజనల్ పవర్గా ఎదగబోతుంది. వండర్ఫుల్ సార్. ఇక నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ నుంచి ఒక నెగటివ్ స్పందన వచ్చింది. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ భారతదేశంలోని మైనారిటీల హక్కుల గురించి ఒక రెజల్యూషన్ తీసుకురావడం జరిగింది. సో మోదీ ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని, వాళ్ళ హక్కులు కాలరాయబడుతున్నాయన్నట్టుగా ఈ EU పార్లమెంట్ రెస్పాండ్ అయింది. సో ఎందుకు దీన్ని ఎట్లా చూస్తారు? ఒకవైపు ఫ్రాన్స్ పర్యటనలో మోదీ ఉన్న టైంలోనే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఇలా ఎందుకు రిజల్యూషన్ తీసుకొచ్చిందంటారు? అది ఎంటైటిల్మెంట్ రిజిమ్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్ని వాళ్ళు కంట్రోల్ చేయాలనేటువంటి ఒక భావజాలము. రెండవది క్రిస్టియన్ సూపర్మేసీ. ఇక్కడ జరుగుతున్నటువంటి మణిపూర్లో జరుగుతున్నటువంటి గొడవలు, కుకీస్కి తర్వాత మైటియా కమ్యూనిటీకి వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న అల్లర్లు ఏవైతే ఉన్నాయో దానికి ఒక మత కోణం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మతాలకు అతీతంగా ఈ 2 కమ్యూనిటీస్ మధ్యలో కొన్ని దశకాలుగా జరుగుతున్నాయి గొడవలు. భూమికి సంబంధించి కావచ్చు, వాళ్ళకు నిధి నియామకాలకు సంబంధించి కావచ్చు, చాలా అంశాలు ఉన్నాయి. కాకపోతే కుకీ కమ్యూనిటీ అనేది క్రిస్టియన్ మెజారిటీ, అలాగే మైటీ అనేది హిందూ మెజారిటీ. ఎవరిని అటాక్ చేశారు? ఫస్ట్ గణనీయంగా దెబ్బతినేది మైతే కమ్యూనిటీ కదా. వీళ్ళు రిటాలియేట్ చేసుకొని చర్చ తగలబెట్టి ఉండొచ్చు కాక, కానీ అంతకంటే దారుణంగా వీళ్ళ గుళ్ళను తగలబెట్టారు, వీళ్ళ ఇళ్లను తగలబెట్టారు, ఎంతోమందిని అతి కిరాతకంగా చంపినటువంటి దొంతాలు ఉన్నాయి కదా. ఇవన్నీ మరి బ్రసెల్స్కి తెలీదా? EU ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? 2 వర్గాలు కొట్టుకున్నాయి కదా, ఇంకో వర్గం గురించి ఎందుకు మాట్లాడలేదు? క్రిస్టియన్స్ పట్ల దమనకాండ జరుగుతున్నది అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం, క్రిస్టియన్స్ తర్వాత ముస్లిమ్స్ పట్ల కూడా జరుగుతున్నది, మోదీ గారు వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా అని కూడా దాంట్లో చర్చ ఇచ్చారు. మణిపూర్లో జరుగుతున్న విషయాలు మీకెందుకు? మీ యూరోపియన్ యూనియన్లో జరుగుతున్న విషయాల గురించి మీరు ఏమైనా స్పందిస్తున్నారా? ఫ్రాన్స్లో జరుగుతున్న అల్లల గురించి మాట్లాడండి మీరు. మీకు జరుగుతున్న మీ దేశాల్లో ఉన్నటువంటి ఇస్లామోఫోబియా గురించి మాట్లాడండి మీరు. అలాగే మీకు బెల్జియంలో కానీ, తర్వాత నెదర్లాండ్స్లో కానీ, జర్మనీలో కానీ ఉన్నటువంటి హింసాకాండాలు ఏమేమి జరుగుతున్నాయి అక్కడ, దాని గురించి మాట్లాడండి మీరు. ఇవన్నీ మాట్లాడకుండా ఎక్కడో భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రంలో మన అంతర్గతమైన విషయాల్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అన్నది వాళ్ళకు మేమే ప్రపంచానికంతా మారల్ పోలీస్ అన్నటువంటి ఒక అహంకారంతో చేస్తున్నారు వాళ్ళు. ఒక సైడ్ ఏమో మనకు బ్రహ్మరథం పడుతున్నారు, రెడ్ కార్పెట్ వేస్తున్నారు, ఇంకో సైడ్ ఏమో ఇలా చేయడం. ప్రతి విజిట్కి ఇదే జరుగుతున్నది. కరెక్ట్. మోదీ గారు అమెరికాకు వెళ్ళినప్పుడు ఒబామా మాట్లాడిన విషయం మనకు తెలుసు, భారతదేశం విడిపోవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఇది EU పార్లమెంట్ ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం అంటే మేము మీతో బిజినెస్ చేయాలి, మీ అవసరం మాకు ఉన్నది, కానీ మీరు మా చెప్పు చేతుల్లో ఉండాలి అన్నటువంటి ఒక భావజాలం వాళ్ళకున్నది. భారతదేశం ఒక ఇండిపెండెంట్ దేశంగా ఆలోచిస్తున్నదంటే వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. కరెక్ట్. అందుకనే మన స్టేట్మెంట్ చాలా సింపుల్గా ఇచ్చాం, ఇది మా ఇంటర్నల్ అఫైర్, మీరు జోక్యం చేసుకోకండి స్టేట్మెంట్ ఇచ్చాం, కానీ ఇగ్నోర్ చేస్తున్నాం వాళ్ళు పట్టించుకోవట్లేదు. అల్టిమేట్గా మీకు మాతో పని ఉంది కాబట్టి మీరు మాతోటి మా టర్మ్స్లోనే మీరు మాట్లాడాలి అని స్పష్టంగా చెప్పాం. UK ఇలాగే మనతోటి కొన్ని సువర్లా బ్రెవర్మెన్
మనకు ఇమిగ్రేషన్ సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడితే ఈ రోజు దాకా మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ రోజు దాకా మనం వాళ్ళతోటి సంతకం పెట్టలేదు వాళ్ళతోటి. కాబట్టి మనల్ని ఈరోజు ప్రెషరైజ్ చేసే పరిస్థితిలో ఈరోజు యూరోప్ లేదు. ఓకే. అండ్ ఇదే సందర్భంలో యుఎస్ఏకి సంబంధించిన స్పెషల్ ఎన్వాయ్ ఉజ్రా జేయా తను యాక్చువల్లీ నిజంగా ఇట్లాంటి పదాలు ఇట్లాంటి ఒక పదవులు ఇట్లాంటి ఒక పదాలు యుఎస్ లాంటి దేశాల్లోనే ఉంటాయేమో మరి. డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్ అండ్ టిబెటన్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒక స్పెషల్ ఎన్వాయ్ అమెరికాకి సంబంధించిన ఉజ్రా జేయా తను భారతదేశంలో పర్యటించింది. సో వాళ్ళ అజెండా మనకు తెలిసిందే, మీరు చాలా రోజుల నుంచి అంటూనే ఉన్నారు. యాక్చువల్లీ ఎలక్షన్ ఇయర్ వచ్చింది కాబట్టి ఇంకా ఈ అజెండా ఇంకా సీరియస్ అవ్వబోతోంది. ఈ ఎన్జిఓల్ని కలవడం కావచ్చు, లేకపోతే హక్కుల పేరిట ఉద్యమాలు చేసే వాళ్ళని కలవడం కావచ్చు, భారతదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న శ్రేణుల్ని కలుపుకొని పోయే ఒక ప్రయత్నాలు కావచ్చు. వీటిని ఇంకొక వైపు యుఎస్ కావాలని చేస్తున్న ప్రక్రియగానే మనం చూడాల్సి ఉంటుంది కూడా. దీన్ని ఎట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఉజ్రా జేయా భారతదేశానికి వచ్చిన కారణము ఇండో పెసిఫిక్లో మన కోఆపరేషన్ పెంపొందించడానికి నేను వస్తున్నాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ఫస్ట్. కానీ ఇక్కడ వచ్చి కలిసింది ఎవరిని? మానవ హక్కుల గురించి సోకాల్డ్ ఎన్జిఓలు ఎవరున్నారో వాళ్ళని కలిసింది. అలాగే సోకాల్డ్ మైనారిటీస్, అలాగే మనకు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటే వికలాంగులు కావచ్చు లేదా పీడితులైనటువంటి వాళ్ళని కలిసే ప్రయత్నం చేసింది. ఈ వీళ్ళని కలవాల్సిన అవసరం నీకేముంది? మీ దేశంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ లేవా? మా దేశంలో కూడా ఉన్నాయి, ప్రతి దేశంలో ఉంటాయి ఇటువంటి ప్రాబ్లమ్స్. వాళ్ళని కలవాల్సిన ఆవశ్యకత మీకేముంది? అంటే ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడాను ఒక హిందూ సూపర్మేసిస్ట్ ప్రభుత్వము వీళ్ళని అణగదొక్కుతోంది, కాల రాస్తున్నది అని ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తుంది. తస్లీం రెహమానీ ఎవరు శివుడి మీద కిరాతకంగా మాట్లాడాడో అతన్ని వ్యతిరేకిస్తూ నూపూర్ శర్మ ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా పాపం ఆ అమ్మాయి ఈరోజు బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఇంట్లో దాచుకొని ఉంటే ఈ తస్లీం రెహమానీ ఎంత నిర్లజ్జగా ఉజ్రా జాయాన్ కలవడానికి వెళ్తున్నాడు ఆయన. అంటే ఈ దేశంలో ఎవరికి హక్కులు ఉన్నాయి, ఎవరు హక్కులు లేకుండా బాధపడుతున్నారో స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఆయన ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ నెరేటివ్ బిల్డింగ్కి గతంలో ప్రభుత్వాలు తల ఒగ్గి భయపడేవి. ఇప్పుడు ఇంతవరకు ఈ ప్రభుత్వం అయితే మీ ఇష్టం ఏమైనా చేయండి కానీ మేము పట్టించుకోమన్నటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి ఈవిడకి రావడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈవిడకి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో కొన్ని రోజులు నడిచింది. అది అల్టిమేట్గా ఆవిడ వచ్చింది. ఎరిక్ గార్సెట్టి వాళ్ళ అంబాసిడర్ కూడా దాంట్లో ఈ మీటింగ్స్లో పాల్గొన్నారు. ఆవిడ విజయ్ కవాత్రా మన ఫారెన్ సెక్రటరీని కలిసింది. అల్టిమేట్గా ఇవన్నీ అయిన తర్వాత 2024 ఎన్నికల లోపు ఈ దేశంలో అస్థిరత, మత కలహాలు, వాటికి సంబంధించిన విషయాలు, ఎన్జిఓలకు ఫండింగ్ రావడం లాంటివి జరగబోతున్నాయి. మీటింగ్లో వాళ్ళు అన్నీ చెప్పకపోవచ్చు, కలిసి వెళ్ళిన తర్వాత కార్యాచరణ పథకాలు వాళ్ళు వేసుకొని అక్కడి నుంచి ఏం చేయబోతున్నారో మనకు తెలియదు. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు దేశాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. ఇక నెక్స్ట్ సార్ చైనాకు సంబంధించిన వార్తల్లోకి వెళ్దాం. షీ జిన్పింగ్ తను తీసుకొచ్చినటువంటి నేషనల్ సెక్యూరిటీ ఎజెండా ఇప్పుడు ఫారిన్ కంపెనీస్కి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికే ఇబ్బందికరంగా పరిణమిస్తోందని వార్తలు వస్తున్నాయి. సో ఈ నేషనల్ సెక్యూరిటీ ఎజెండా అసలు ఏంటి? షీ జిన్పింగ్ రూపొందించినటువంటి ఎజెండా సారాంశం ఏంటి? అండ్ ఎందుకని ఫారిన్ కంపెనీస్ కొంత ఇన్వెస్ట్ చేయడానికి జంకుతూ ఉన్నాయి? మనకు ఏ దేశంలో అయినా కానీ కూడా కొంత కన్సల్టింగ్ ఫర్మ్స్ వెళ్తాయి, విదేశీ కన్సల్టింగ్ ఫర్మ్స్ వస్తాయి. అక్కడ జరుగుతున్న అంశాలన్నీ వాళ్ళు పరిశీలించి దానికి రిపోర్ట్స్ రాస్తారు. మనకు మార్కెట్ సెర్చ్ కావచ్చు, మార్కెట్ రీసెర్చ్ కావచ్చు, లేదా ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి డెమోగ్రాఫిక్ డేటా కావచ్చు, లేదా సోషల్ ఇష్యూస్ కావచ్చు, లేదా ఇతరత్ర అంశాలలో వాటిని గమనించేటువంటి ఫారెన్ కన్సల్టింగ్ ఫర్మ్స్ అన్నది ప్రతి దేశంలో ఉంటుంది. మన దేశంలో కూడా ఉన్నాయి. వాళ్ళు రిపోర్ట్లు రాసుకుంటారు. ఆ రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లో అన్నీ జరుగుతాయి. అంటే వాళ్ళ ఐజ్ అండ్ ఇయర్స్, కళ్ళు చెవులు లాగా బిహేవ్ చేస్తారు. వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఇక్కడ హెచ్ఆర్ ఏ ప్రాంతాలలో మనకు క్వాలిటీ అసెట్స్ వీళ్ళని ఎంప్లాయీస్ని మనం తీసుకోవచ్చు, ఎక్కడ మనకు ఎటువంటి వెసులుబాట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా కన్సల్టింగ్ ఫర్మ్స్ చేస్తాయి. అలాగే సపోజ్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఏదైనా ఒక మల్టీనేషనల్ కంపెనీ, అమెరికన్ కంపెనీ చైనాలో వాళ్ళు కనుక ఆఫీస్ ఓపెన్ చేయదలుచుకుంటే వాళ్ళు రిక్రూట్ చేసేటువంటి స్టాఫ్ని మనకు భారతదేశంలో కూడా ఉంది. మనకు కూడా చిన్న ఏ కంపెనీకి వెళ్ళినా కానీ కూడా మనం అక్కడ మనకు ఆఫర్ లెటర్ ఇచ్చే ముందర బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది చేస్తారు.
ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, అతని ఏమైనా యాంటీసిడెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, కేసులు ఉన్నాయా, ఇతని గతంలో ఏమైనా తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఇతన్ని డిస్మిస్ చేశారా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేయడానికి కొన్ని కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉంటాయి. ఇటువంటి ఫర్మ్స్ అన్నిటిని కూడాను మా దేశానికి వ్యతిరేకంగా మీరు గూఢాచర్య పని చేస్తున్నారని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని డిపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇది నార్మల్ బిజినెస్ యాక్టివిటీ. అలాగే మనకు కలెక్షన్ ఏజెన్సీస్ ఉంటారు, లేదా ఇతరత్ర చాలా రిపోర్ట్స్ పంపించేటువంటి ఏజెన్సీస్ ఉంటాయి. వీళ్ళని అందరినీ కూడాను స్పైస్ కింద పరిగణించి వీళ్ళని రైడ్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో ఆ దేశంలో పెట్టుబడి పెట్టాలంటే అందరూ భయపడుతున్నారు, వణుకుతున్నారు. పెట్టుబడి పెట్టి అక్కడే పెద్ద మార్కెట్ ఉన్నటువంటి అమెరికన్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ కంపెనీ 2 ముక్కలు చేసుకుంటున్నారు. చైనాకు సంబంధించినటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ చైనాలోనే ఉండేలాగు అమెరికాలో ఉన్నటువంటి మిగతా బిజినెస్ని రెండింటిని డీకపుల్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే అమెరికా వాళ్ళ మీద ఆంక్షలు వేస్తే కనుక కంపెనీ దెబ్బ తినకూడదన్న ఉద్దేశంతో ఇటువంటివి జరుగుతున్నాయి. ఓకే, వాళ్ళ చెంగుడు, గ్వాంగ్డాంగ్ ఇటువంటి కొన్ని ఊర్లకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ టీం యూరోప్కి, అమెరికాకు వెళ్ళి మా ఊర్లలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు వెసులుబాట్లు ఇస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, ట్యాక్స్ బ్రేక్స్ ఇస్తాము, ఇన్ని చెప్తున్నా కానీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు. గత సంవత్సరంలో 2022లో జూలై వరకు $100 బిలియన్ ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్ వస్తే ఈ సంవత్సరం $20 బిలియన్ మాత్రమే వచ్చాయి వాళ్ళకి. ఓకే, గణనీయంగా ఇన్వెస్ట్మెంట్స్ పడిపోతున్నాయి, ఎవరూ రావట్లేదు. ఎందుకంటే దీనికి భయపడుతున్నారు. నిజంగా ఈ నేషనల్ సెక్యూరిటీ షీ జిన్పింగ్ పాలసీ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? ఆ దేశంలో ఇన్వెస్ట్ చేసి ఆ దేశంలో బిజినెస్ చేయాలని వెళ్తే కనుక నువ్వు గూఢాచర్యం చేస్తున్నావు అని చెప్పి అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? అండ్ ఇది కాక సెమీ కండక్టర్ వార్ కూడా జరుగుతున్నట్టుంది కదా సార్. అంటే చైనాకి ఇప్పుడు నెదర్లాండ్స్ మెషిన్ సప్లై చేయమని చెప్పడం, అటు యుఎస్ ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ సప్లైని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం, దీనికి ప్రతిగా చైనా కూడా అట్లాంటిదే ఒక రిటాలియేట్ చేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, ఇది కూడా నడుస్తుంది కదా. కరెక్ట్. యాంటనీ బ్లింకిన్ తర్వాత జానెట్ యెల్లెన్ వీళ్ళిద్దరు కూడాను చైనాకి వెళ్ళొచ్చారు. చైనాకి వెళ్ళి కూడా అక్కడ చాలా టఫ్ మెసేజ్ ఇచ్చారు. నేను చెప్పినట్టు కన్సల్టింగ్ ఫర్మ్స్ నుంచి తీసేయడం లాంటివన్నీ కూడాను మీరు ఆపాలి అని వాళ్ళ మీద డిమాండ్ చేయడం ఒకటి. రెండవది వాళ్ళకు టెక్నాలజీ, హై ఎండ్ టెక్నాలజీ వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో అమెరికా చాలా చర్యలు చేస్తోంది. నెదర్లాండ్స్ పెద్ద బిగ్గెస్ట్ కస్టమర్ చైనా ఉండేది. ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో నెదర్లాండ్స్ నుంచే మ్యాక్సిమం తయారై వెళ్తాయి. ఇదంతా ఒక సప్లై చైన్. ఏంటంటే ఒక సప్లై అమెరికా ఒకరే అన్ని చిప్లు చేసుకోలేరు. అమెరికా కావచ్చు, టైవాన్ కావచ్చు, చైనా కావచ్చు, యూరోప్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఒక సప్లై చైన్లో భాగాలు. అందరూ ఇంటగ్రేటెడ్ అయితేనే కానీ చిప్పులు తయారవ్వవు. అటువంటిది ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే నెదర్లాండ్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి మెషిన్ సప్లై చేయకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది నెదర్లాండ్స్ మీద. అలాగే అమెరికా ఏం చేసిందంటే ఎన్విడియా అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ చైనాకి వెళ్లకుండా ఆపారు వాళ్ళు. ఓకే, ఈ రెండింటికి వ్యతిరేకంగా రిటాలియేట్ చేస్తూ చైనా ఏం చేసిందంటే గ్యాలియం అండ్ జర్మేనియం అన్న 2 రేర్ అర్త్ మెటల్స్, ఈ రెండింటి ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేసింది. గ్యాలియం అండ్ జర్మేనియం హై ఎండ్ టెక్నాలజీలో, ఎస్పెషల్లీ డిఫెన్స్ టెక్నాలజీ, అమెరికన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్లో అంతా కూడా వాడతారు. దీనికి రమారమి 90% చైనా దగ్గరే కంట్రోల్ ఉంది. చైనాకి లిటరల్ మోనోపోలీ ఉంది దీని మీద. ఓకే, దీని మీద బ్యాన్ ఇంపోజ్ చేసేసరికి అమెరికా పరిస్థితి ఏంటి? సో ఒకరి మీద ఒకరు ఇట్లాంటి ట్రేడ్ బ్యారియర్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. దానివల్ల ప్రపంచం కూడా దెబ్బతింటోంది. భారతదేశంలో కూడా మనకు హై ఎండ్ టెక్నాలజీ, మనకు కావాల్సినటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి వాటికి సంబంధించిన చిప్స్కి కావచ్చు, ఇతరత్ర ఎక్విప్మెంట్లో ఈ మెటల్స్ వాడతాం మనం. అవి రాకపోయేసరికి మనకు కూడా ఇబ్బంది ఉన్నది. ప్రతి ఒక్కరికి ఇబ్బంది రాబోతున్నది. బట్ అమెరికా గణనీయంగా దెబ్బ తగులుతుంది. ఓకే, మరొక వైపు ఇప్పుడు ఒకవైపు చైనా అండ్ ఆ వెస్ట్రన్ కంట్రీస్ లేకపోతే వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఒక వార్ లేదా అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇప్పటికే మనం కోవిడ్ తర్వాత ఈ తైవాన్ ఇష్యూస్లోనే మనం సెమీ కండక్టర్స్ తోటి చిప్ విషయంలో మనకు లోటు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈ సంఘర్షణ, వాళ్ళ మధ్య జరుగుతున్న సంఘర్షణ ఇంకా ఎటువంటి రూపం తీసుకుంటుంది? ఇప్పుడు మనకు ఇబ్బంది పడతామని మీరు చెప్తున్న కరెక్టే, అది దీని రిపర్కేషన్స్ ఎంత మేర వెళ్ళే అవకాశం కనబడుతుంది. అండ్ మన ఇండస్ట్రీ కూడా సన్నద్ధం అవుతున్నట్టుగా కనబడుతుంది. అండ్ దీనికి ఎంత టైం పడుతుందో అనేది మీరే చెప్పాలి. ఇప్పుడిప్పుడే మనం మొగ్గ దశలోనే ఉన్నాం. సో ఇక్కడ కూడా సెమీ కండక్టర్స్ సంబంధించి చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి మనకు 1980 దశకం నుంచి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నా కానీ కూడా అప్పటి ప్రభుత్వాలు వాళ్ళకు దూరదృష్టి లేక, పారదర్శకత లేక
ఇవి ఈ సెమీకండక్టర్కి సంబంధించి నిర్ణయాలు తీసుకోకుండా మనం వెనకపడున్నాం. కనీసం అంటే 10 నుంచి 12 తరాల వెనకాల పడున్నాం మనం. అంటే 10 to 12 జనరేషన్స్ ముందరకు వెళ్ళిపోయాయి ఆ దేశాలన్నీ. మనం ఇప్పుడిప్పుడు మొదలు పెడుతున్నాం మనం. కాకపోతే మనకు అడ్వాంటేజ్ ఏమైందంటే చైనా మీద వాళ్ళు యుద్ధం ప్రకటించారు కాబట్టి చైనా దగ్గర వెళ్ళవలసిన టెక్నాలజీ భారతదేశానికి డైవర్ట్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ వేదాంత, ఫాక్స్కాన్ వీళ్ళిద్దరి జేబీ ఒకటి కొలాప్స్ అయింది. ఒక విషయం అర్థం చేసుకోవాలి, వేదాంత కానీ ఫాక్స్కాన్ కానీ ఇద్దరు కూడా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు. వేదాంత మెటల్స్ మినరల్స్ డీల్ చేస్తారు కానీ ఫాక్స్కాన్ మనకు ఐఫోన్స్ చేస్తుంది కానీ చిప్స్ చేయరు వాళ్ళు. వీళ్ళిద్దరు కలిసి చిప్స్ చేద్దాము, ఒక పార్ట్నర్ తెచ్చుకుందామని ప్రయత్నం చేశారు, అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అవ్వగానే భారతదేశం స్టోరీ పోయింది అంటూ చైనీస్ వీళ్ళందరూ అనలిస్ట్ అందరూ మొదలుపెట్టారు. కానీ కాదు, అది వాళ్ళిద్దరు ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలో గణనీయంగా ఉన్నాయి, ఇతరత్ర ఆల్టర్నేటివ్స్ వస్తున్నాయి. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశంలో మొదలైంది కానీ ప్రస్తుతానికి హై ఎండ్ చిప్స్ ఇంకా లేదు, మన దగ్గర రావట్లేదు. 2024 అంతా మేడ్ ఇన్ ఇండియా చిప్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. మనము చాలా వెనకబడున్నాం. ఇప్పుడు మొదలుపెట్టాం. కనీసం ఇది కనుక 80 దశకంలో 90 దశకంలో పెట్టుంటే టైవాన్కు ధీటుగా ఉండేవాళ్ళం మనం. ఆ ప్రభుత్వాలు చేసినటువంటి లోపాల వల్ల ఈరోజు సఫర్ అవుతున్నాం మనం. కానీ చూద్దాం, ఇప్పుడైతే మొదలుపెట్టాం కాబట్టి ఎక్కడి దాకా వెళ్తామో మనకు తెలియదు. అందుకనే మోదీ గారు దాన్ని 2 పెట్టారు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఓకే, 2 ఎందుకు ఉన్నాయంటే మన దగ్గర ఓవర్ నైట్ టెక్నాలజీ రాదు కాబట్టి మీరే ఇక్కడ వచ్చి పెట్టుకోండి, మీ టెక్నాలజీ మీరే ఉంచుకోండి. కానీ క్రమేపీ మేము టెక్నాలజీ అబ్జార్బ్ చేసుకుంటాం, మా పిల్లలు నేర్చుకుంటారు. ఒక దశకంలో మేము దాన్ని ఆ టెక్నాలజీని మేము మాస్టర్ చేయొచ్చు. అంతవరకు మేడ్ ఇన్ ఇండియా ఆర్ మేక్ ఇన్ ఇండియా ఇక్కడ వచ్చి చేసి వెళ్ళండి మీరు. ఈ 2 ఆప్షన్స్ మీకు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. పిఎల్ఐ స్కీమ్ కూడా దీన్ని చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు దీనికి. కాబట్టి మనకు రాబోయే రోజుల్లో చిప్ టెక్నాలజీ భారతదేశంలో గణనీయంగా పెరగబోతున్నది. ఓకే, అండ్ మరొక వైపు ఇక అమెరికాకి సంబంధించిన వార్తల్లోకి వెళ్దాం సార్. యుఎస్ కంటే UNHRCకి సంబంధించిన ఒక రెజల్యూషన్ గురించి మనం మాట్లాడాలి. మనం గత వారం గ్లోబల్ రౌండప్లో కూడా మనం చర్చించాము. ఖురాన్ని తగలబెట్టినటువంటి సంఘటన యూరప్లో జరిగింది, దాని గురించి మనం మాట్లాడాము. అదే అంశానికి సంబంధించి ఇట్లా ఒక మత గ్రంథాన్ని తగలబెట్టడానికి సంబంధించిన విషయంలో యునైటెడ్ నేషన్స్ ఇట్లాంటి చర్యల్ని రిజెక్ట్ చేస్తూ వ్యతిరేకించాలని చెబుతూ ఒక రెజల్యూషన్ తీసుకురావడం, దానికి ఫేవరల్గా మనం కూడా భారతదేశం కూడా ఓట్ చేయడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రతి మతాన్ని గౌరవించేటువంటి సంస్కృతి మనది. కరెక్ట్. ఈ దేశంలో ప్రతి మతానికి కూడా గౌరవమైన స్థానం ఉన్నది, వాళ్ళకి రక్షణ ఉన్నది. ఈ దేశంలో ఎక్కడ ప్రపంచంలో ఎవరు చేత పీడించబడ్డ వాళ్ళైనా కానీ కూడా ఈ దేశంలో వచ్చి శరణు తీసుకున్నారు. ముస్లిమ్స్ కూడా షియాలు కావచ్చు, సున్నీలు కావచ్చు, వాళ్ళ దేశాల్లో పర్సిక్యూట్ చేస్తుంటే కానీ ఈ దేశంలో వచ్చి శరణు తీసుకున్నారు. జ్యూస్ వచ్చారు ఇక్కడికి, సిరియన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళలో అక్కడ ఉన్నటువంటి సిరియన్ క్యాథలిక్స్ అక్కడి నుంచి వాళ్ళు పాపం విస్థాపితులు అయితే భారతదేశంలో వచ్చి ఉన్నారు. అలాగే పార్సీలు ఇరాన్లో వాళ్ళ మీద దమనకాండ జరుగుతుంటే భారతదేశంకి వచ్చారు. లేటెస్ట్గా దలైలామా వాళ్ళు టిబెట్ నుంచి వచ్చినటువంటి దేశం. కాబట్టి ప్రతి మతాన్ని గౌరవించేటువంటి దేశం భారతదేశం. కాబట్టి ఏ మత గ్రంథాన్నైనా దూషించి దాన్ని కనుక డెసక్రేట్ చేస్తే మనం దాన్ని వ్యతిరేకించడం అనేది ఖాయం. కాబట్టి ఇదే అంశంలో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో UNHRCలో ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి స్వీడన్లో ఖురాన్ తగలబెట్టిన ఘటనని వ్యతిరేకిస్తూ వాళ్ళు తీర్మానం తీసుకొస్తే భారతదేశాన్ని సమర్థించింది. దీని తటస్థంగా ఉంటే కనుక మనకు ప్రపంచంలోనే 2వ పెద్ద ముస్లిం సముదాయం మన దగ్గర ఉన్నది. ఇండోనేషియా తర్వాత 2nd లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ మన దగ్గర ఉన్నది. మన దగ్గర ఉన్న ముస్లిం పాపులేషన్ సౌదీ అరేబియా కంటే పెద్దది. కరెక్ట్. కాబట్టి గల్ఫ్ మొత్తం సౌదీ పెనిన్సులాలో ఉన్న ముస్లిమ్స్ కంటే మన దగ్గర ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మనవాళ్ళు కాబట్టి వాళ్ళ భావాలు దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో మనం చేయడం జరిగింది. అది మనం ఇటువంటి విషయాల్లో మాత్రం చాలా స్పష్టంగా ఉంటాం. దేశ వ్యతిరేకమైన చర్యలు కావచ్చు లేదా సమాజ వ్యతిరేకమైన చర్యలు కనుక ఎవరైనా ఐసిస్ లాంటి వాళ్ళు, PFI లాంటి వాళ్ళు టెర్రరిస్టులు చేస్తే కనుక వాళ్ళని కట్టడి చేయడము, వాళ్ళ మీద ఒక విధమైనటువంటి ఆంక్షలు విధించడం అవి చేయొచ్చేమో. కానీ మతాన్ని దూషించేటువంటి సంస్కృతి మనకు లేదు. దూషించిన వాళ్ళని మనం తప్పకుండా ఖండిస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ ఇది గత వారం జరిగినటువంటి సంఘటన. US సుప్రీంకోర్టు అఫర్మేటివ్ యాక్షన్, మనం రిజర్వేషన్స్ అంటాం కదా, సో ఆ అఫర్మేటివ్ యాక్షన్ ఆన్ బేసిస్ ఆఫ్ లైక్ రేస్, కలర్, ఎథ్నిసిటీ, జెండర్ బేస్ తోటి రిజర్వేషన్స్ ఇవ్వడాన్ని రిజెక్ట్ చేస్తూ US సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది
ఇది చాలా సంచలనం సృష్టించినటువంటి తీర్పుగానే మనం చూడాలేమో. ఎందుకంటే అక్కడ మొదలే అక్కడ ఈ రేసు, కలరు, ఈ జెండరు, ఈ ఎథ్నిసిటీ వీటితోటి ఒక విపరీతమైన భావజాలము, మీరు ఇందాక అన్నట్టుగా వైట్ సుప్రిమసీ అనేది విపరీతంగా ఉన్న నేపథ్యం ఉంది అక్కడ. సో అక్కడ ఇట్లాంటి తీర్పుని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఇంక్లూజివ్ గ్రోత్ అంటూను ఇలా విచిత్రమైన పదాలు ఉంటాయి, విచిత్రమైన పదాలు వాడతారు వాళ్ళు. సో ఇట్లా బాధపడుతున్నటువంటి వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తూ వీళ్ళు చాలా చేశారు. దాంట్లో నల్ల జాతి వాళ్లకు రిజర్వేషన్లు కల్పించారు. అలాగే కొంత హిస్పానిక్స్ అంటే మనకు లాటిన్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు వాళ్ళకి కల్పించారు. ఎల్జీబీటీ వాళ్ళకి కల్పించారు. ఇలా చాలామంది రిజర్వేషన్స్ అక్కడ ఉండినాయి. అవి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరేమో ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం, మోస్ట్ డెవలప్డ్ నేషన్, మీ ఎంత డెవలప్ అయిన నేషన్లోనే మీరు ఇప్పటికి కూడా వాళ్ళకు వివక్షత చూపిస్తుంటే కనుక వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళు ఎదగలేదు, వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారంటే కానీ ఇంకెప్పుడు ఎదుగుతారు? వాళ్ళు ఎప్పుడు మిగతా సమాజంతో సమానంగా వస్తారు వాళ్ళు. అదొక ఎంటైటిల్మెంట్ అయిపోయింది వాళ్ళకు. కాబట్టి ఇది మన సమాజం ప్రపంచంలోనే అతి అడ్వాన్స్డ్ సమాజం అని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు అంత అడ్వాన్స్ సమాజంలో రిజర్వేషన్స్ ఉండడానికి తావులేదు. మన రిజర్వేషన్స్కి అతీతంగా మన సమాజం ఉన్నది. కాబట్టి ఎవరి వాళ్ళ స్తోమత బట్టి వాళ్ళు అడ్మిషన్లు వస్తాయని చెప్పి దీన్ని కొట్టివేయడం జరిగింది. ఓకే, అంటే కనీసం అంటే వాళ్ళు స్వతంత్రం వచ్చి ఇప్పుడు 300-400 సంవత్సరాలు అయింది. 400 సంవత్సరాలు అయినా ఇంకా రిజర్వేషన్ ఇస్తూనే ఉంటారు మీరు వాళ్ళకి, ఎప్పుడు ఆపుతారు ఇది అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇది పార్టీ లైన్స్లో జరిగింది. సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు రిపబ్లికన్స్ అపాయింట్ చేసిన వాళ్ళందరూ కూడా దీన్ని సమర్థిస్తూ ఈ మన జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. డెమోక్రాట్ అపాయింట్ చేసినటువంటి జడ్జి దీన్ని వ్యతిరేకించారు. సరే, ఒబామా లాంటి వాళ్ళు, నేను మిషేల్ ఒబామా ఇద్దరు ఈ యొక్క అఫర్మేటివ్ యాక్షన్ వల్లనే మేము చదువుకోగలిగినాము, ఇంత పైకి రాగలిగాము మేము, కాబట్టి అఫర్మేటివ్ యాక్షన్ ఉండి తీరాలి అని వాళ్ళు కోరుతున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే అఫర్మేటివ్ యాక్షన్ లేకుండానే ఎంతోమంది సైంటిస్టులు, బ్లాక్ సైంటిస్ట్ ఉన్నారు, హిస్పానిక్ సైంటిస్ట్ ఉన్నారు, ఏషియన్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, అద్భుతమైనటువంటి గణనీయంగా ప్రపంచంలో మనం చేయగలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి రిజర్వేషన్స్ అక్కర్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ జూమ్, అదేమో ఒక చైనీస్ ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అలాగే మనకు సుందర్ పిచాయ్ కావచ్చు, సత్యనాథెండ్ల కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడాను భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. అంటే వైట్స్ కానటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ గణనీయంగా వాళ్ళకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఎదగలుగుతున్నారు. కాబట్టి రిజర్వేషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత లేదు అని వాళ్ళు నిర్ణయించారు. బహుశా భారతదేశంలో కూడా అటువంటి పరిస్థితులు రావాలి. క్రమేపీ రిజర్వేషన్ తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఒక కులంలో పుట్టిన దానికోసమే మనం రిజర్వేషన్ ఇచ్చుకుంటూ వెళ్తామా ఎంతకాలం? ఫర్ ఇన్స్టెన్స్ 4 తరాలు వాళ్ళు రిజర్వేషన్స్ తీసుకుంటే 5వ తరం కూడా తీసుకుంటే దానివల్ల లాభం ఏంటి? అదే కులానికి చెందినటువంటి వాళ్ళు ఒక్క తరం కూడా రిజర్వేషన్ తీసుకునే వాళ్ళు ఎంతోమంది అవస్థపడుతున్నారు. కాబట్టి దీంట్లో ఏదో కొంత రెస్ట్రిక్షన్స్ తీసుకురావడం అనేది సబబుగా అనిపిస్తుంది మనకి. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ జగ్జీవన్ రామ్ గారు ఉన్నారు. జగ్జీవన్ రామ్ గారు ఆయన ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి వ్యక్తి. ఆయన తర్వాత ఆయన కూతురు వీరా కుమార్ గారు లోక్సభ స్పీకర్గా ఉండిందారు. ఆవిడ మన రాష్ట్ర విభజనప్పుడు ఆవిడే స్పీకర్. తర్వాత ఆవిడ మనవాళ్ళు కూడా ఇప్పుడు రిజర్వేషన్ తీసుకుంటున్నారు. అంటే అంతటి ఎంటైటిల్డ్ దేశంలోనే అతి ఎక్కువ హక్కులు ఉన్నటువంటి కుటుంబం కూడా ఇప్పటికీ రిజర్వేషన్ తీసుకుంటుందంటే ప్రశ్నార్థకమే కదా అది. అదే కులానికి చెందినటువంటి వాళ్ళు పాపం గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా అనుభవిస్తున్నారు. బహుశా దాన్ని ఏదైనా కొంత మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత భారతదేశంలో కూడా ఉన్నది. అమెరికన్ జడ్జ్మెంట్ చూసి మనం కూడా సమాజంలో దీని గురించి చర్చించాలి. రైట్ సార్. నెక్స్ట్, వైట్ హౌస్లో వైట్ పౌడర్ కథలమే చాలా విచిత్రంగా ఉంది. వైట్ హౌస్లో వైట్ పౌడర్ దొరికింది. అది వైట్ పౌడర్ మాత్రమే కదా, కొకైన్ అని తేలింది. సో వైట్ హౌస్ లాంటి శ్వేత సౌధంలోకి, ప్రపంచాన్నే గడగడలాడించే శ్వేత సౌధంలోకి ఈ డ్రగ్ని వాటిని మొత్తం సెక్యూరిటీ అసలు విపరీతంగా చలాయించేటువంటి వైట్ హౌస్లో కొకైన్ దొరకడాన్ని ఎట్లా చూస్తారో, అండ్ అట్ ది సేమ్ టైం డ్రగ్స్ వైట్ హౌస్లోకి వస్తున్నాయా? ఎవరు తీసుకొస్తున్నారు? నిజంగా అమెరికాలో ఈరోజు డ్రగ్ మెనేస్ అనేది వాళ్ళ చేయి జారిపోయింది. వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. అది వైట్ హౌస్లోకే వచ్చిందంటే కనుక ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజమే. రెండవది, ఇది ఏదో తెల్ల పౌడర్ దొరకంగానే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎవాక్యువేట్ చేశారు. అదే సమయంలో ప్రెసిడెంట్ కుటుంబం వచ్చేసి వాళ్ళు వైట్ హౌస్లో లేరు, బయట ఎక్కడో ఉన్నారు, క్యాంప్ డేవిడ్లో ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఇది డిటెక్ట్ అయింది. టెస్ట్ చేయగానే ఇది కొకైన్ అని తేలింది. కొకైన్ అని తెలిస్తే అక్కడికి కొకైన్ ఎలా వచ్చింది? హంటర్ బైడెన్ కొకైన్ వాడేవాడు అని చెప్పి వీడియోలు కూడా ఉన్నాయి, కంప్లీట్ ఎవిడెన్స్ ఉంది.
మరి హంటర్ బైడెన్ తీసుకొచ్చాడా? ఎవరు తీసుకొచ్చారు? ఎందుకంటే ఇంత సెక్యూరిటీ వలయంలో లోపలికి ఈ కొకైన్ ఎలా తీసుకురాగలరు ఎవరైనా? అంటే వాళ్ళ కుటుంబం తప్ప ఇంకెవరు తీసుకురారు. బహుశా తీసుకురావడానికి ప్రెసిడెంట్ యొక్క లగేజ్లోనే పెట్టి తీసుకొచ్చారా, లేదా ప్రెసిడెంట్ కుటుంబంలో ఎవరైనా తీసుకొచ్చారా తెలియదు మనకి. అది ప్రశ్నిస్తున్నారు రిపబ్లికన్స్. అలాగే అది దొరికింది లైబ్రరీ దగ్గర దొరికింది. ఆ లైబ్రరీకి చాలామందికి యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే వైట్ హౌస్ లైబ్రరీలో చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. చాలామంది పెద్దలు వెళ్తారు, పెద్ద పెద్ద నిష్ణాతులైనటువంటి అనలిస్ట్ వాళ్ళందరూ వెళ్తారు అక్కడికి. అటువంటి ప్రాంతంలో దొరకడం అనేది చాలా సెక్యూరిటీ ల్యాబ్స్ కింద భావించాలి. ఎక్కడ దొరికిందో దానికి దగ్గరలోనే కమలా హ్యారిస్ ఆవిడ ఆఫీషియల్ కార్ పార్కింగ్ చేస్తారు అని చెప్పేసి తెలుస్తోంది. అంటే కమలా హ్యారిస్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. హంటర్ బైడెన్ నుంచి తప్పించి ఆవిడని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద దుమారం రేగుతోంది ఇక్కడ ప్రస్తుతానికి అమెరికాలో. వాళ్ళ కాంగ్రెస్లో కావచ్చు, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ అందరూ కలిసి దీని మీద అంతా పెద్ద పెద్ద పాలిటిక్స్ జరుగుతున్నాయి అక్కడ. ఓకే, చిన్న విషయమే కావచ్చు కానీ చాలా పాలిటిక్స్ జరుగుతున్నాయి అక్కడ. బట్ డ్రగ్స్ వైట్ హౌస్ దాకా వచ్చిందంటే కనుక వాళ్ళ చేయి ఎంత జారిపోయిందో, వాళ్ళ కంట్రోల్ ఎలా తప్పిందో అర్థమవుతుంది మనకి. రైట్. ఒకసారి మన ఫ్రెండ్లీ నేషన్ పాకిస్తాన్కి వెళ్దాం సార్. పాకిస్తాన్లో ఎన్నికలు ఇక అనివార్యం అయిపోయినట్టుగానే కనబడుతోంది. ఈవెన్ సరే ఎన్నికలు ఉంటాయా ఉండవా, ఇమ్రాన్ ఖాన్ గొడవ, ఇవన్నీ మనం చాలా రోజులకెళ్ళి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఎట్టకేలకు దాన్ని తెరదించుతూ షెహబాజ్ షరీఫే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కేర్ టేకర్ గవర్నమెంట్కి బాధ్యతలు అప్పగిస్తాను, నేను వైదొలుగుతాను అని చెప్పడం జరిగింది. ఎన్నికలకు ఇక మార్గం సుగమమైనట్టుగానే మనం భావించాల్సి ఉంటుందా? అండ్ నవాజ్ షరీఫ్ ఆగమనం కూడా ఉండే అవకాశం ఉందా? ఎప్పుడు, ఏంటి రీసెంట్ డెవలప్మెంట్స్? కరెక్ట్. ఇవి ఆయన అఫీషియల్గా టీవీలో వచ్చి అనౌన్స్ చేశారు. ఆయన షెహబాజ్ షరీఫ్ మిడ్ ఆగస్ట్లో నేను కేర్ టేకర్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను అని చెప్పడం జరిగింది. వాళ్ళ అసెంబ్లీ, నేషనల్ అసెంబ్లీ అంటే మన పార్లమెంట్ను వాళ్ళు నేషనల్ అసెంబ్లీ అంటారు, అది డిజాల్వ్ అయిన 90 రోజుల లోపల ఎలక్షన్ కండక్ట్ చేయాలని వాళ్ళ చట్టం చెప్తుంది. కానీ సుప్రీంకోర్టు ఉమరతా బంద్యాల్ వాళ్ళ చీఫ్ జస్టిస్ జడ్జిమెంట్ ఇచ్చిన 14th మే లోపు పంజాబు తర్వాత వీటిలో మన పెషావర్, మన ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఎలక్షన్స్ కండక్ట్ చేయమన్నా సస్సేమీరా అనింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్. కాబట్టి ఇప్పుడు మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటో తెలియదు. ఫైనల్ నిర్ణయం ఎప్పుడు ఎలక్షన్స్ ఉండాలన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్కి పూర్తి హక్కులు ఇచ్చారు. కాబట్టి వాళ్ళే నిర్ణయిస్తారో తెలియదు మనకి. కాకపోతే ఐఎంఎఫ్ బెయిల్అవుట్ వచ్చేంత వరకు కూడాను ప్రభుత్వాన్ని ఉంచవలసిన ఆవశ్యకత వాళ్ళకున్నది. కేర్ టేకర్ ప్రభుత్వంతో ఐఎంఎఫ్ డీల్ చేయదు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో మాత్రమే డీల్ చేస్తారు. కాబట్టి ఐఎంఎఫ్ డీల్అవుట్ అప్రూవల్ అయ్యేంత వరకు షహబాజ్ షరీఫ్ ఉన్నారు. అందుకని ఇతన్ని బర్తరఫ్ చేయకుండా ఆపారు. ఎప్పుడైతే $3 బిలియన్ శాంక్షన్ చేసిందో ఐఎంఎఫ్, శాంక్షన్ చేసిన తర్వాత నిన్న 12వ తారీఖున ఐఎంఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఆ అగ్రిమెంట్ని వాళ్ళు ఆమోదముద్ర వేసిన తర్వాత అప్పుడు ఆయన అనౌన్స్ చేశారు, ఇంకా నేను రిజైన్ చేస్తున్నాను అని అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో సౌదీ అరేబియా $2 బిలియన్ ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు ఎవరికి, పాకిస్తాన్కి. సో వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్లో కొంత మెరుగుదల వచ్చింది వాళ్ళ. అంటే ఒక మేబీ $2 బిలియన్ సౌదీ అరేబియా నుంచి వచ్చింది, $1 బిలియన్ ప్యాకేజ్ మన దీని నుంచి రాబోతున్నది, ఐఎంఎఫ్ నుంచి రాబోతుంది. కాబట్టి $3 బిలియన్ పెరిగింది వాళ్ళ దాంట్లో. కొంత మెరుగుపడుతోంది కదా, ఇదే సమయం అని చెప్పి ఆయన విత్డ్రా అయ్యేటువంటి పరిస్థితి. వాళ్ళ చట్టంలో ఎలా ఉందంటే కనుక ఎన్నికల ముందర ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలు ఉండడానికి వీల్లేదు. టెక్నోక్రాట్స్ అలాగే వాళ్లకు కేర్ టేకర్ గవర్నమెంట్ మాత్రమే రన్ చేయాలి. ఇది ఒక మంచి పద్ధతి. మనకు కూడా చీఫ్ మినిస్టర్లు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు, మనకు ఎలక్షన్ టైంలో వాళ్ళు కేర్ టేకర్గా వాళ్ళు కంప్లీట్గా రన్ చేస్తున్నారు, కేర్ టేకర్గా లేరు వాళ్ళు. ప్రధానమంత్రులు కావచ్చు, చీఫ్ మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళు క్యాబినెట్ ఉంది, వాళ్ళందరూ కూడా రన్ చేస్తున్నారు ఎలక్షన్ దాకా. కానీ పాకిస్తాన్ అలా కాదు. దానికి 3 నెలల ముందర ఆ ప్రభుత్వాలన్నీ రిజైన్ చేయాలి. ఒక ఎవరో బ్యూరోక్రాట్సో లేకపోతే సమాజంలో మంచి పలుకుబడి ఉన్నటువంటి, గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని రన్ చేస్తారు. ఓకే, అది ఒక మంచి విషయం. మనం పాటిస్తే బాగానే ఉంటుంది. అదే ఆయన హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ని మాత్రం ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకుండా ఆపబోతున్నారు. ఓకే, ఇమ్రాన్ ఖాన్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరినీ కూడాను రిజైన్ చేయించేసింది ఆర్మీ ఆల్రెడీ. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ఈజ్ అ స్పెంట్ ఫోర్స్. తర్వాత నవాజ్ షరీఫ్, నువ్వు అడిగినట్టు నవాజ్ షరీఫ్ పాకిస్తాన్కి తిరిగి రాబోతున్నారు. ఆయన మోస్ట్ లైక్లీ నవాజ్ షరీఫ్ని నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ చేయడానికి ఆర్మీ నిర్ణయించుకుంది. ఎందుకంటే నవాజ్ షరీఫ్కి ఉన్నటువంటి అనుభవం పాకిస్తాన్ ఈరోజు ఉన్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలంటే ఒక అనుభవమైనటువంటి వ్యక్తికి కావాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరున్నారు వీళ్లకు? బిలావల్ భుట్టో జర్దారీ. బిలావల్ భుట్టో జర్దారీ ప్రైమ్ మినిస్టర్ అవుదామని వెయిట్ చేస్తున్నాడు.
బహుశా బిలావల్ భుట్టో జర్దారికి అటువంటి అవకాశం ఇప్పట్లో రాకపోవచ్చు. ఇమ్మీడియట్గా బహుశా నవాజ్ షరీఫ్ని మళ్ళీ పెట్టి భారతదేశంతో సంబంధాలు కొంత మెరుగుపడి వాళ్ళ ఇన్వెస్టర్స్ వాళ్ళ దేశంలో మళ్ళీ వచ్చే దిశగా నవాజ్ షరీఫ్ని ప్రధానమంత్రి చేయడానికి ఆర్మీ నిర్ణయించుకున్నట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి వచ్చే 2-3 నెలల్లో పాకిస్తాన్లో కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ చూడబోతున్నాం మనం. వండర్ఫుల్ సార్. ఇక సీమా హైదర్ వివాదం గురించి కూడా మనం మాట్లాడదాం. వివాదం అనే కంటే అది కొంచెం కాంప్లికేషన్స్ పెరిగిపోయినటువంటి అంశంగా టెక్నికల్గా కనిపిస్తుంది. సీమా హైదర్ పాకిస్తాన్ నుంచి తన ప్రేమికుడి కోసమని భారతదేశానికి రావడం, నేపాల్ మీదుగా రావడం జరిగింది. ఆవిడ్ని వెంటనే అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయింది. సో ఇప్పుడు సీమా హైదర్ పాకిస్తాన్ కంటే నేను భారతదేశంలోనే ఉండాలనుకుంటున్నాను, ఇక్కడే నాకు చాలా ఆనందంగా ఉందన్నట్టుగా ఆవిడ చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు అసలు వార్త ఏంటంటే ఈ 26/11 లాంటి అటాక్ మేము చేస్తాము సీమా హైదర్ని కనుక మీరు తిరిగి పాకిస్తాన్కి అప్పగించకపోతే అని ముంబై పోలీస్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది అనేది ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న అంశం. సో అంటే 26/11 లాంటి అటాక్ చేయడానికి కూడా సిద్ధపడతాం సీమా హైదర్ కోసం అనే కాల్ని, అఫ్కోర్స్ అది ఒక చిన్న ప్రాంక్ కాలో లేకపోతే అనానిమస్ కాలో వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ దాని సీరియస్నెస్ని మీరు గుర్తిస్తారా? లేకపోతే అందుకని అన్ని పేపర్లు అన్ని ఛానళ్ళు విపరీతమైనటువంటి ఒక సంచలనంగానే దీన్ని కవర్ చేయడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి అసలు? మనకు ఇస్లాంలో చూస్తే కనుక మన దేశం మీద దాడి చేస్తే 2 అంశాలకు వాళ్ళు దాడి చేశారు. ఒకటి ఇక్కడ ఉన్నటువంటి సంపద, దీన్ని కొల్లగొట్టడానికి వచ్చారు. 2 మన స్త్రీల కోసం వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళ భార్యల్ని గర్ల్ ఫ్రెండ్స్ని తెచ్చుకోలేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ మన స్త్రీలను చేర్చారు. ఇక్కడ మన స్త్రీలని వాళ్ళు తీసుకువెళ్ళి డెమాస్కస్, బగ్దాద్, మదీనాల్లో వీళ్ళని గొర్రెల అమ్మినట్టు అమ్మారు. వాళ్ళని సెక్స్ స్లేవ్స్ కింద వాడుకున్నారు. కాబట్టి స్త్రీలు వాళ్ళకి చాలా కీలకమైంది. పాకిస్తాన్లో కూడా అదే పరిస్థితి. వాళ్ళ స్త్రీలు వాళ్ళు కోల్పోవడానికి సిద్ధపడరు వాళ్ళు. ఈ సీమా హైదర్ ఎప్పుడైతే భారతదేశానికి వచ్చిందో అది వాళ్ళకి పెద్ద ఇన్సల్ట్గా భావిస్తున్నారు వాళ్ళు. ఈవిడని ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం నుంచి పాకిస్తాన్కి మళ్ళీ తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక పంతం పట్టుకొని వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళ ఫస్ట్ వాళ్ళ భర్త అపీల్ చేశాడు మోదీ గారికి, ఆవిడ నాకు వెనక్కి పంపించండి అని. సరే, మనకు చట్టం ప్రకారం అయితే కనుక ఫారినర్స్ యాక్టు, పాస్పోర్ట్ యాక్టు, తర్వాత మనకు ఇటువంటివన్నీ కూడాను వీసాకు సంబంధించిన చట్టాలు, వీటి ప్రకారం ఆవిడ ఉల్లంఘించింది కాబట్టి, ఇల్లీగల్గా వచ్చింది కాబట్టి ఏం చేయాలి? ఆవిడని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 5 ఏళ్ళలో 7 ఏళ్ళలో 10 ఏళ్ళలో మనకు తెలియదు ఆ చట్టాలు ఏమేమి ఉల్లంఘించిందో దాని ప్రకారం. జైలు శిక్ష అయిపోయిన తర్వాత ఆవిడని మళ్ళీ పాకిస్తాన్కి డిపోర్ట్ చేయాలి. కానీ ఆవిడ ఏమంటోంది? నన్ను పాకిస్తాన్కి మీరు డిపోర్ట్ చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను బతకను, పాకిస్తాన్కి వెళ్ళే సమస్య లేదు అంటోంది. మనకేమో అజైలం అన్నటువంటి కాన్సెప్ట్ భారతదేశంలో లేదు. రెండవది, ఇల్లీగల్గా భారతదేశంలో ఎవరైనా వస్తే వాళ్ళు పౌరసత్వం కోరుకునే అధికారం కోల్పోతారు. ఈవిడ ఇల్లీగల్గా వచ్చింది కాబట్టి ఆవిడకి అధికారం లేదు. సో ఇంత కాంప్లికేషన్ ఉంది దాంట్లో. మరి ఈవిడ కేసు చాలా పాపులర్ అయింది కాబట్టి, ప్రెస్లో అంతా వచ్చింది కాబట్టి, మరి ఈవిడ మీద చర్యలు తీసుకొని ఈవిడని బహుశా మరి పాకిస్తాన్ పంపించేలాంటి చర్యలు ఏమైనా చేస్తుందా ప్రభుత్వము, లేదా బహుశా ఇక్కడ లాంగ్ టర్మ్ ఉండి తర్వాత చూద్దాం, 10 ఏళ్ళ తర్వాత చూద్దామని చెప్పి వదిలేస్తారా మనకు తెలియదు. యూపీ ప్రభుత్వం కంట్రోల్లో ఈ కేసులు ఉన్నాయి. ఎందుకంటే నోయిడాలో వాళ్ళు దొరికారు వీళ్ళు. సో యోగి ఆదిత్యనాథ్ చేతిలో ఉన్నది, ఆయన ఏం చేస్తారో చూడాలి. మన దేశంలో వేల సంఖ్యలో రోహింగ్యాలు ఇల్లీగల్గా వచ్చారు. వాళ్ళని ఒక్కరిని కూడా ఈరోజు దాకా డిపోర్ట్ చేయలేదు. మరి వాళ్ళని డిపోర్ట్ చేయలేదు, ఈవిడని డిపోర్ట్ చేస్తారనేది పెద్ద ప్రశ్న. కాబట్టి ఈ కాంప్లికేషన్లు అంతా కూడాను పాకిస్తాన్ నుంచి ఒత్తిడి అన్నది మొదలైంది, ఇంక్లూడింగ్ వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. ముంబై పోలీస్కి ఫోన్ చేసి మీరు ఈ ఆవిడని వెనక్కి పంపించకపోతే మేము ముంబై దాడులు చేసినట్టు మీ దేశంలో దాడులు చేయబోతున్నామని వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు. అంటే దీంట్లో ఎంత సత్యాసత్యాలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. బట్ వాళ్ళకు భారతదేశంలో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా స్లీపర్ సెల్స్ ఉన్నాయి వాళ్ళకు. అక్కడి నుంచి రాకపోవచ్చు, ఇక్కడి నుంచే ఎవరో అటాక్స్ చేయొచ్చు, మనకు తెలియదు. కాబట్టి చూద్దాం, వేచి చూద్దాం, ఇది ఈ స్టోరీ ఎలా డెవలప్ అవుతుందో చూద్దాం. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా విషయాలు మనం మాట్లాడాము. అండ్ అఫ్కోర్స్ ఎస్, ప్రేక్షకులు అంశాలు వాళ్ళు ఏమంటున్నారంటే 1 అవర్ కంటే ఎక్కువ అయిపోతుంటే 1 అవర్ వరకు వచ్చిన తర్వాత ఆపిన లాస్ట్ ఎపిసోడ్కి ఇచ్చిన కమెంట్స్ కూడా నా పరిగణలో ఉన్నాయి. యాక్చువల్లీ మీరు ఎక్కువసేపు పెట్టండి, ఎక్కువసేపు మాట్లాడండి, ఇంకా ఎక్కువసేపు వినాలని ఉంది అని చాలామంది అంటున్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తాను, అభినందిస్తూనే ఉన్నాను. అండ్ అయితే ఎక్కువసేపు చేయడం కంటే కూడా ఎక్కువ
వీడియోల ద్వారా కూడా మేము ఇవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఒకే గ్లోబల్ రౌండప్లో గంటల తరబడి చర్చించడం కంటే కూడా దీన్ని ఒక పర్ఫెక్ట్ టైంకి ఫిక్స్ చేసుకొని మిగతా అంశాలు ఏవైనా ఉంటే కనుక వాటిని విభిన్నమైనటువంటి వీడియోల రూపంలో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. సో నేషనలిస్ట్ హబ్లో కేవలం గ్లోబల్ రౌండప్ మాత్రమే కాదు, ఇంకా వీడియోలు కూడా మీరు చూస్తారన్న విశ్వాసంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. అండ్ థ్యాంక్స్ అలాట్ సార్ మీ విశ్లేషణ అందించినందుకు. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.